నేను రోజు శివాలయానికి వెళ్ళో నమస్కారం పెట్టి ఈశ్వరా నన్ను జాగ్రత్తగా చూస్తుండు అని బయటికి వచ్చి ఇవాళ ప్రదక్షిణం చేశాను, దండం పెట్టాను, కొబ్బరికాయ కొట్టాను కాబట్టి నాకు కొంచెం పుణ్యం వచ్చింది. నిజమే, నీకు కొంత పుణ్యం వేస్తాడు. అలా పుణ్యం వచ్చింది కొంత. ఇప్పుడు ఈ పుణ్యం ఏం చేయాలి? ఈశ్వరుడు ఏం చేయాలి? దాన్ని ఆ పుణ్యం అనుభవించేయాలా? మళ్ళీ పుణ్యానికి ఫలితం ఏంటి? సుఖం. అది అనుభవించాలంటే ఓ శరీరం ఇవ్వాలి. వీడు చాలా పుణ్యం చేశాడు కాబట్టి చాలా సుఖం అనుభవించాలి. చాలా సుఖం అనుభవించాలంటే ఏం చేయాలి? వాడిని తీసుకెళ్ళి పెద్ద పరిపాలకుడిని చేసి కూర్చోబెట్టాలి. వాడు ముందెడుతుంటే 6 కార్లు, వెనకెడుతుంటే 6 కార్లు, ఏళ్ళు వేసేవాళ్ళు, పరిగెత్తేవాళ్ళు, ఎక్కడ చూసినా అధికారం. ఏమైంది? వాడు చేసిన పుణ్యం అంతా పోయింది. ఇప్పుడు ఏం చేస్తున్నాడు? అది పోతుందేమోనని పాపం. ఇప్పుడు పుణ్యం అనుభవించాలన్నా శరీరం ఇవ్వాలి, పాపం అనుభవించాలన్నా శరీరం ఇవ్వాలి. పుణ్యపాపాల కోసం శరీరాలు ఇచ్చుకుంటూ పోతుంటాడు, మనం చేసుకుంటూ పోతుంటాం. అదే మాయ. ఈ మాయ అడ్డుపెట్టి ఈ 3 లోకాలు తయారవుతున్నాయి. అందరూ ఆ మాయ వలన పుడుతున్నారు. మాయ తెలిసిపోయింది అనుకోండి, ఇక పడపుట్టడు. అంతటా ఉన్నది ఒక్క పరబ్రహ్మతత్వమే అని తెలిసిపోతుంది. ఆది కుటుంబి అంటే మొట్టమొదటి కుటుంబం ఈ లోకంలో పరమశివునిదే మొదటి కుటుంబం. ఎందుచేత అంటే ఒకానొకప్పుడు సృష్టి చెయ్యాలనేటటువంటి సంకల్పం చేసి చతుర్ముఖ బ్రహ్మగారు ప్రజోత్పత్తిని చేశాడు. అంటే కొంతమంది మనుష్యులను సృష్టి చేశాడు. అది అలా క్రమంగా కొనసాగుతుందని, ఒకసారి ప్రారంభం చేసినటువంటి సృష్టి కొనసాగి ప్రజోత్పత్తి చేస్తారని, మనుష్యులు మనుష్యుల్ని కంటారని, అలాగే మిగిలిన జీవులు కూడా ఇతర జీవుల్ని ప్రత్యుత్పత్తి చేస్తాయని బ్రహ్మగారు నమ్మారు. కానీ ఏమైందంటే పుట్టినటువంటి ఎవ్వరికీ కూడా ప్రజోత్పత్తి మీద ఉత్సాహం అంకురించలేదు. ఎవరూ మళ్ళీ సంతానాన్ని కనడాన్ని అపేక్షించలేదు. ఎవరి మానాన వాళ్లే పుట్టినదాదిగా ఈ శరీరంతో వచ్చినందుకు మనం భగవన్మార్గంలో ప్రయాణం చేసి భక్తితో కూడినటువంటి కర్మాచరణము చేత ఈశ్వరుని యొక్క కృపని సాధించి, ఆ ఈశ్వరుని యొక్క కృప వలన జ్ఞానమును పొంది, ఆ జ్ఞానము వలన మళ్ళీ పుట్టవలసినటువంటి అవసరం లేని మోక్షస్థితిని పొందాలి అని సంకల్పం చేసి ఎవరి మానాన వారే తపస్సు చేసుకుంటూ ఉండిపోయారు. ప్రజోత్పత్తి జరగలేదు. పరంపరాగతంగా తామరతంపరగా సృష్టి నడవలేదు. నడవకపోతే ఇలా నేను సృష్టించడమే తప్ప ప్రజలు మళ్ళీ ప్రజల్ని సృష్టించట్లేదు, ఏ జీవి జీవిని సృష్టించట్లేదని బ్రహ్మగారు బాధపడి పరమశివుడి గురించి అంతర్ముఖుడై తపస్సు చేశాడు. పరమశివుడు ప్రత్యక్షం అయ్యాడు. ఏమి సమస్య వచ్చిందని అడిగాడు. అయ్యా, మీ ఆజ్ఞ మేరకు నేను సృష్టి చేశాను, కానీ నేను సృష్టి చేసినప్పటికీ కూడా నా సృష్టిలో మొదట వచ్చినటువంటి ప్రజలు ఎవరున్నారో వాళ్ళు మళ్ళీ పునరుత్పత్తి చేయడానికి సిద్ధంగా లేరు. వాళ్ళందరూ కూడా సంతోషంగా తపస్సు చేసుకుంటూ భగవంతుణ్ణి పొందడానికి కార్యక్రమాన్ని ఏర్పరచుకుంటున్నారు తప్ప ప్రత్యుత్పత్తిని నిర్వహించట్లేదు. కాబట్టి ఈ సృష్టి తామరతంపరగా నడవడానికి కావలసినటువంటి అవకాశాన్ని మీరు కల్పించవలసింది అని ప్రార్థించాడు. పరమేశ్వరుడు అన్నాడు, సృష్టి పరంపరాగతంగా జరగాలి అంటే నేను ఒకే ప్రాణి యందు భిన్నత్వాన్ని కల్పిస్తాను. ప్రతి ప్రాణి యందు కూడా మగ ఆడ అని 2 ఏర్పడతాయి. మొట్టమొదట నా శరీరంలోనే అది ప్రారంభం అవుతుందని తన శరీరాన్ని అర్ధనారీశ్వర స్వరూపంగా మార్చాడు. అప్పుడు వామభాగమునందు పార్వతీదేవి రూపాన్ని పొందాడు. మొట్టమొదట సృష్టిలో ఆడతనము అనేటటువంటిది ఎక్కడ ప్రారంభమైంది అంటే పరమశివుని యొక్క దేహార్ధ భాగము, వామార్ధ భాగము పార్వతీదేవిగా ప్రస్ఫుటమైంది. అలా ప్రస్ఫుటమైనటువంటి కారణం చేత సృష్టిలో ఆడ మగ అనబడేటటువంటి 2 జీవులు తయారయ్యారు. తరువాత మళ్ళీ పార్వతీదేవిని తన శరీరంలోకి చేర్చేసుకున్నాడు. ఎలా అయితే నా శరీరము యొక్క వామార్ధ భాగమునందు పార్వతీదేవి సృజింపబడిందో అలా ఇక నుండి లోకమంతటా కూడా కేవలం పురుషుడు కాదు, పురుషుడు స్త్రీ అని 2 ఏర్పడతారు. ఇలా 2 ఏర్పడినప్పుడు సృష్టిలో ఒక మార్పు వస్తుంది. స్త్రీ పురుషుల మధ్య ఆకర్షణ ఉంటుంది. పురుషుడు స్త్రీని కోరుతాడు, స్త్రీ పురుషుణ్ణి కోరుతుంది. కానీ
వాళ్ళిద్దరి మధ్య ధర్మబద్ధమైనటువంటి జీవనము జరగడానికి వివాహం అనబడేటటువంటి వ్యవస్థ ఒకటి ఏర్పడుతుంది. ఇది ప్రతి మనుష్యుని యొక్క మనస్సులో కూడా 8 సంవత్సరముల వయస్సు దాటిన తరువాత లింగభేదం తెలుస్తుంది. నేను మగవాణ్ణి, ఆమె ఆడది అన్న భేదం తెలుస్తుంది. ఆ భేదం తెలిసిన తరువాత స్త్రీ పట్ల పురుషుడు వ్యామోహితుడవుతాడు, స్త్రీ పురుషుని పట్ల వ్యామోహితమవుతుంది. అలా జరగకపోతే ప్రహృష్టత ఉండదు, సృష్టి యందు సంతోషం ఉండదు, స్త్రీ పురుషుల యొక్క సమాగమమునందు. అలా సంతోషంగా దంపతులు కలవకపోతే సృష్టి జరిగినప్పుడు పుట్టినటువంటి బిడ్డలు తేజోవంతంగా మంచి తెలివితేటలు కలిగినటువంటి వారు, ఆరోగ్యవంతులైనటువంటి వారు జన్మించరు. అలా మంచి సంతానం కలగాలి అంటే, మంచి చైతన్యవంతమైన సంతానం కలగాలి అంటే స్త్రీ పురుషుల యొక్క సమాగమమునందు నేను ఒక సంతృప్తిని ఏర్పాటు చేస్తున్నాను. దీని చేత ఇకపైన ప్రజోత్పత్తి జరుగుతుంది, నువ్వు బెంగ పెట్టుకోక్కర్లేదని మొట్టమొదట అర్ధనారీశ్వర స్వరూపాన్ని ప్రకటనం చేశాడు. అలా ప్రకటనం చేసి లోకమంతటా కూడా స్త్రీ పురుషులనేటటువంటి 2 శరీరములను విభాగం చేశాడు. 2 శరీరములు సప్తధాతువులతోటే ఏర్పడతాయి. చర్మము, రక్తము, కొవ్వు, అస్థి, శుక్ల, మేధ మొదలైనటువంటి పదార్థములతోటే ఏర్పడతాయి. ఈ 7 ధాతువులే ఉన్నప్పటికీ శరీరాలలో కించిత్ మార్పు ఉన్న కారణం చేత స్త్రీ పురుషులు ఒండరులు ఒకరి పట్ల ఒకరు వ్యామోహితులవడానికి కావలసినటువంటి కారణాన్ని ఏర్పరిచాడు. అలా జరిగితే దాని వలన వచ్చే ఉపయోగం ఏమిటి? అసలు మనసులో కామం ఎందుకు పుట్టాలి? అలా కామం పుట్టేటట్టుగా పరమశివుడు ఎందుకు వ్యవస్థ ఏర్పాటు చేయడం? అలా ఏర్పాటు చేసి ఉండకపోతే బాగుండేది కదా అంటే, అలా కామము పొటమరించి అది ధర్మబద్ధము కాకపోతే పితృరుణం నుంచి విముక్తుడు కాడు. తండ్రి తనని ఎలా కన్నాడో అలాగే తాను కూడా సంతానాన్ని కనాలి. పురుష సంతానం కలగాలి, కొడుకు పుట్టాలి. ఒకవేళ కొడుకు పుట్టకపోతే కనీసంలో కనీసం కూతురు పుట్టాలి. ఆ కూతురికి కొడుకు పుట్టాలి. పుడితే కొడుకు పుట్టనటువంటి దోషం అక్కడతో తొలగిపోతుంది మనవడు పుట్టేసిన తర్వాత. కాబట్టి పితృరుణం దేనివల్ల తీరుతుంది అంటే సంతానాన్ని కనడం వల్ల పితృరుణం తీరుతుంది. అలా సంతానాన్ని కనకుండా ఎవరైనా ఉండిపోయాడు అనుకోండి, అటు సన్యాసాశ్రమము తీసుకోలేదు, ఇటు గృహస్థూ కాలేదు, బ్రహ్మచారిగా ఉండిపోయాడు అనుకోండి, అలా ఉండిపోయిన దోషానికి అటువంటి కొడుకుని కన్నందుకు అతనికి ముందు పుట్టినటువంటి 7 తరాల వాళ్ళని చెట్లకి తల కిందకి కాళ్ళు పైకి ఉండేటట్టు కట్టేస్తారు. మీరు మహాభారతం ఆదిపర్వం వింటే ఆదిపర్వంలో దీనికి సంబంధించినటువంటి వృత్తాంతం ఒకటి నడుస్తుంది. కాబట్టి ప్రతివారు కూడా గృహస్థాశ్రమాన్ని స్వీకరించవలసిందే. గృహస్థాశ్రమాన్ని స్వీకరించి సంతానాన్ని ధార్మికంగా కనాలంటే కామమును ధర్మము చేత ముడివెయ్యాలి. అందుకే భారతీయ సంప్రదాయమునందు భార్యని కామపత్ని అని పిలవరు. ధర్మపత్ని సమేతస్య సహకుటుంబస్య క్షేమస్థైర్య విజయ అభయ ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధ్యర్థం అంటారు. ఆమె ధర్మపత్ని. ఆమె కామము ధర్మబద్ధమవడానికి కారణమవుతుంది. అందుకే పురుషుని యొక్క కామము ధర్మబద్ధమై ధర్మపత్ని యందు వ్యామోహాన్ని పొందితే దాని వలన ధర్మస్వరూపమైనటువంటి సంతానం అంకురిస్తారు. ఆ సంతానము ఎంత శక్తివంతమవుతుంది అంటే, కొడుకు పుట్టాలి, కొడుకు పుట్టాలి, కొడుకు పుట్టాలి అని ఎందుకు ఏడుస్తారంటే దానికి ఒక కారణం ఉంది. కొడుకు పుడితే కొడుకుకొక్కడికే ఒక అధికారం ఉంటుంది. వాడు గయాశ్రాద్ధం పెడతాడు. తల్లి కానీ తండ్రి కానీ శరీరం విడిచిపెట్టిన తరువాత ఏ కొడుకు గయ వెళ్ళి శ్రాద్ధం పెడతాడో వాణ్ణే పుత్రుడు అని పిలుస్తారు శాస్త్రంలో. గయాశ్రాద్ధం పెడితే వటవృక్షం కింద నిలబడి అడుగుతారు, వెళ్ళారా మా పితృదేవతల ఊర్ధ్వలోకాలకని. బ్రాహ్మణ మండలి నిలబడి వెళ్ళారు అని జవాబు చెప్తారు. కొడుకు గయాశ్రాద్ధం పెడితే తండ్రి తరిస్తాడు. అలా తరింప చెయ్యగలిగిన శక్తి ఎవరికి ఉంటుంది అంటే ఆత్మజుడు అంటారు. తన హృదయ క్షేత్రమునందు కదిలినటువంటి తేజబిందువు వలన జన్మించినటువంటి వాడు కుమారుడు. అటువంటి కుమారుడు గయాశ్రాద్ధం పెట్టినటువంటి కారణం చేత తరిస్తాడు కాబట్టి తండ్రి, తరిస్తుంది కాబట్టి తల్లి, కొడుకు ఉండాలి అని కోరుకుంటారు. అలా గయ వెళ్ళి తద్దినం పెట్టేటటువంటి కొడుకు కానప్పుడు కొడుకు వల్లే తరించాలని ప్రయత్నం లేకుండా
కేవలంగా తాను ధార్మికమైనటువంటి జీవనం చేసి భక్తితో ఉన్నవాడు కొడుకుంటేనే తరించాలనేటటువంటి నియమం ఏం లేదు. తన జీవితంలో తన యొక్క కర్మాచరణ చేత తానే తరిస్తాడు. అందుకే అలా పితృరుణం తీరాలి అంటే సంతానం కలగాలి. సంతానం కలగాలి అంటే మనస్సునందు కామం ఉండాలి. కామము మనసునందు ప్రచోదనమైన తరువాత విచ్చలవిడితనం కలగకుండా ఉండాలి అంటే ధర్మము నిలబడాలి. ధర్మము నిలబడాలి అంటే ధర్మపత్నిని స్వీకరించాలి. అందుకని వివాహము అనబడేటటువంటి వ్యవస్థని ఏర్పాటు చేశాడు. అందుకే వివాహ కాండ వేదాంతర్గతం. వేదంలో చెప్పబడినటువంటి మంత్రముల చేత వివాహం జరుగుతుంది తప్ప మన సొంతంగా అర్థం పర్థం లేకుండా ఏదో భార్యని స్వీకరించేటటువంటి తత్వం వైదికమైనటువంటి సంప్రదాయమునందు ఉండదు. అందుకే వైదిక సంప్రదాయంలో వివాహం చెయ్యగానే చేసేటటువంటి మొట్టమొదటి పని ఏది అంటే పెద్దలైనటువంటి వారిని సత్కరించడం, సదస్యం చేయడం, పండితుల్ని తీసుకొచ్చి వాళ్ళ చేత వేదమంత్రాలు చదివించడం, వాళ్ళ ఆశీర్వచనం తీసుకోవడం, పెళ్లి చేసేటప్పుడే పెళ్లి కుమార్తెని అత్తవారింటికి పంపడానికి ముందే పెళ్లి కొడుక్కి గోదానం చేస్తారు. ఈ గోవు పిల్ల యొక్క అత్తవారింటికి ముందు వెడుతుంది. వీళ్ళ గోవు అక్కడ ఉంటుంది. గోవు అత్తవారింటికి ముందు వెళ్ళింది అంటే తన కూతురు అత్తవారింటికి వెళ్ళిన కారణం చేత అత్తవారి ఇంట్లో సమస్తమైన వైభవం ఏర్పడుతుంది. అసలు సమస్తమైన వైభవము అన్నప్పుడు వివాహానికి ఉన్నటువంటి ప్రధానమైన లక్షణం ఏమిటి? ఎందుకు చేస్తారు వివాహం? వివాహంలో సంకల్పం ఒక్కటే ఉంటుంది, ధర్మ ప్రజాపత్యర్థం అంటారు. ధార్మికమైనటువంటి సంతానం కలగాలి. సంతానము అంటే ఒక్క కొడుకు కాదు, ఒక్క కూతురు కాదు. కొడుకు పుట్టాలి, కూతురు పుట్టాలి. ఎందుకని? కొడుకు పుడితే తాను తరిస్తాడు, కూతురు పుడితే కన్యాదానం చేసినప్పుడు దశ పూర్వేషాం దశాపరేషాం 10 తరాలు ముందు 10 తరాల వెనక తరిస్తారు. అటు కొడుకు పుట్టాలి, ఇటు కూతురు పుట్టాలి. అందుకే పాణిగ్రహణం చేసినప్పుడు అరచేతిని అరచేతితో రాసి పట్టుకోమంటారు, కొడుకులు కూతుళ్ళు కూడా పుడతారని. అటువంటి ధర్మ ప్రజాపత్యర్థం అని సంకల్పం చేసినటువంటి పెళ్ళి బిడ్డలు కలగకపోతే నిష్ప్రయోజనమైపోతుంది. ఆ వ్యవస్థకు అర్థం లేకుండా పోతుంది. అందుకనే ధార్మికమైనటువంటి సంతానము దానికి ప్రయోజనము కావాలి. అటువంటి ధార్మికమైనటువంటి సంతానము కలిగిన తరువాత కేవలముగా అదే పనిగా ఇక సుఖాలు అనుభవిస్తూ కూర్చోవడం కాదు. అందుకే శంకరాచార్యుల వారు శ్లోకం అంతా చెప్పాక నా నమస్కారము ఎవరికి వెడుతోంది అన్న చోట పరమశివుణ్ణి ఒక పేరు పెట్టి పిలిచారు. శంకరాచార్యుల వారి వాంగ్మయంలో ఉన్నటువంటి గొప్పతనం ఏమిటంటే వారు శ్లోకంలో ఏ పేరు పెట్టి పిలుస్తున్నారో శ్లోకం ఆ కోణం వైపుకి వంగిపోతుంది, చిట్ట చివరికి అటు ఒరిగిపోతుంది. వారు అప్పటి వరకు నిత్యాయ త్రిగుణాత్మనే పురజితే కాత్యాయనీ శ్రేయసే సత్యాయ ఆదికుటుంబినే అని మొదలుపెట్టి చిట్ట చివరికి వెళ్ళేటప్పటికీ సేయం నతి, ఈ నమస్కారము శంభవే శంభుమూర్తికి దక్కుతోంది అన్నారు. శంభుమూర్తి అంటే శంభు ఒకడు శివుడు ఒకడు కాడు, ఇద్దరు ఒకటే. మరి శంభవే అండం ఎందుకు అంటే శం భావయతీతి ఇది శంభు. శం అంటే సుఖము, నేను సుఖంగా ఉన్నాను అన్న భావన కల్పించేవాడెవరో ఆయన శంభుమూర్తి. పరమశివుడు లోకాలకన్నిటికీ కూడా సుఖాన్ని సంతోషాన్ని కల్పిస్తాడు. సుఖాన్ని సంతోషాన్ని కల్పించగలిగినటువంటి పరమేశ్వరుడు ఈ లోకంలో 3 రూపాలతో తిరుగుతూ ఉంటాడు సుఖాన్ని కల్పించడానికి. ఆ 3 రూపాలు అత్యంత ప్రధానమైనటువంటి రూపాలు. సాక్షాత్ పరమేశ్వర స్వరూపంగా ఉండే మొదటివాడెవరు అంటే తండ్రి. అందుకే మయస్కరాయచ అంటుంది రుద్రంలో అష్టమానువాకం. తండ్రిని మించి కొడుకుని సుఖపెట్టగలిగినటువంటి వాడు లోకంలో ఇంకొకడు ఉండడు. తాను ఎంత కష్టపడిపోనివ్వండి, తన డబ్బు పోనివ్వండి, ఏమైపోనివ్వండి, నా కొడుకు సుఖపడితే చాలు. నాకు కష్టం వచ్చినా పర్వాలేదు, మా అబ్బాయి బాగుండాలి, నా కొడుకు బాగుండాలని తాపత్రయపడేటటువంటి వాడు లోకంలో ఎవరు అంటే తండ్రి. అందుకే శాస్త్రంలో ఒక మాట అంటారు, తండ్రి కలిగిన పిన్నిధానమేలా అంటారు. తండ్రి బ్రతికున్నాడు అనుకోండి, ఇక కొడుక్కి వేరే ఐశ్వర్యం అక్కర్లేదు, తండ్రిని మించిన ఐశ్వర్యం లేదు.
తండ్రి ఎక్కడ ఎప్పుడు పూజ చేయనివ్వండి, కోరుకునేది ఏది అంటే తన బిడ్డలు సంతోషంగా ఉండాలని కోరుకుంటాడు. కొడుకంటే తండ్రికి అంత ప్రీతి ఉంటుంది. కొడుకు యొక్క అభ్యున్నతి కొరకు అహరహం శ్రమిస్తాడు. ఏం చేసినా ఆ కొడుకు సంతోషంగా ఉండాలన్నదే తాపత్రయం. తాను అద్దింట్లో ఉంటాడు, కొడుక్కి సొంత ఇళ్ళు ఉండాలని కోరుకుంటాడు. తనకి కారు లేదు, తన కొడుకు మాత్రం కారులో తిరగాలని కోరుకుంటాడు. ఓ మంచి కోడలు వచ్చి కొడుకు కోడలు సంతోషంగా ఉంటే మొట్టమొదట సంతోషించేవారు ఎవరు అంటే తల్లి కాదుట, తండ్రి సంతోషిస్తాడు. మంచి కోడలు వచ్చినప్పుడు మొదట సంతోషించేవాడు ఎవరంటే తండ్రి. అమ్మయ్యా నా కొడుకు సుఖపడ్డాడని ఎంత ఆనందపడిపోతాడోట. అనుకూలమైనటువంటి ఇల్లాలు, నా కొడుకు ఎంత సంతోషంగా ఉన్నాడో అని. అందుకే పరమశివుడు ఈ లోకంలో మొదట ఏ రూపంలో తిరుగుతాడంటే తండ్రి రూపంలో తిరుగుతూ ఉంటాడు. నా తండ్రి నాకు పరమశివుడు. మా పక్కింటి వాళ్ళ పిల్లలకి పరమశివుడు కావచ్చు కాకపోవచ్చు, కానీ నాకు మాత్రం ఎప్పుడూ పరమశివుడే. తన బిడ్డల పట్ల తండ్రికి అంత ప్రేమ ఉంటుంది. ఇక రెండవ వాడు ఆచార్యుడు, గురువు. గురువుని మించినటువంటి దైవం ఈ లోకంలో ఇంకొకటి ఉండదు. ఆ నమ్మకం, ఆ విశ్వాసం ఎవరికి ఉంటుందో వాళ్ళకి గురువు వలన అనుగ్రహం కలుగుతుంది. ఆ విశ్వాసం లేని నాడు ఎలా కలుగుతుంది? కలగదు. గురువు శాస్త్రాన్ని ఆధారం చేసుకుని మళ్ళీ పుట్టవలసినటువంటి అవసరం లేని జ్ఞానాన్ని ఇస్తాడు. అందుకే గురువు రూపంలో ఈ లోకంలో తిరిగేవాడెవరంటే పరమశివుడే తిరుగుతూ ఉంటాడు. అందుకే గురువుగారికి చేసినటువంటి నమస్కారం ఏం చేస్తుంది అని అడిగింది శృతి. పరమశివునికి అందుతుంది. పరమశివునికి నమస్కరిస్తే ఒక లక్షణం ఉంటుంది, పాపము వలన వస్తున్నటువంటి ప్రతిబంధకములు తొలగిపోతాయి. అందుకే గురువు పరమశివస్వరూపమై ఈ లోకంలో తిరుగుతూ ఉంటాడు. మూడవ వాడు శివుడు, శివుడిగా దేవాలయాల్లో మనకి దర్శనమిస్తాడు. జ్ఞానం కలిగితే అంతటా శివుడే. ఇదిగో ఈ స్థితిని లోకంలో కల్పించాలి అంటే పరంపరాగతంగా ప్రత్యుత్పత్తి జరగాలి. జరిగిన నాడు కదూ నేను నా బిడ్డని కన్నాను, నా కొడుక్కి నేను శివుణ్ణి, నా కొడుకు వాడి కొడుక్కి శివుడు, నా మనవడు ముని మనవడికి శివుడు. అలా శివుడు లోకంలో పరంపరాగతంగా నడవాలి అంటే వివాహ వ్యవస్థ నిలబడాలి. దానికి మూలం ఎక్కడుంటుంది? పార్వతీ పరమేశ్వరులు ఇద్దరూ మూలం. ఆయన శరీరంలో వామభాగమునందు మొట్టమొదట స్త్రీ స్వరూపం ప్రకాశించింది కాబట్టి లోకంలో ఆడ మగ అన్న విభాగం వచ్చి పరస్పర ఆకర్షణ కలిగి తేజోవంతమైన సంతానం అంకురించి ఆ సంతానమునకు తండ్రి ఉండి ఆ తండ్రి గురువై మళ్ళీ వేరు ఆచార్యుడు శాస్త్రము తెలిసినటువంటి గురువు ఉండి ఉత్తమ పదంలో నడిపిస్తాడు. శంభవే అన్నారు శంకరాచార్యుల వారు. శంభవే అంటే కేవలం సుఖాన్ని ఇవ్వడం కాదు తండ్రి, ఏదో కారు కొనిపెట్టడం, ఓ ఇల్లు కొనిపెట్టడం కాదు. తండ్రి గాయత్రీ మహామంత్రాన్ని ఉపదేశం చేస్తాడు, అక్షరాభ్యాసం చేయిస్తాడు. చేయించి ఒకవేళ ఉపనయనం చేసేటటువంటి స్థితిలో పుట్టకపోతే పిల్లలు, ఉపనయనం పొందడానికి అధికారం ఉన్న కుటుంబంలో పుట్టలేదనుకోండి, మరి అప్పుడు ఏమండి గాయత్రీ మహామంత్రం ఉపదేశం చేయలేడు కాబట్టి తండ్రి గురువు కాదా అంటే, తండ్రి గురువు కాకుండా పోడు. చదువు నేర్పించడానికి ప్రయత్నించాడు కాబట్టి, కష్టపడి డబ్బు తెచ్చి కొడుకుని చదివించాడు కాబట్టి తండ్రి గురువే. అటువంటి గురువైనటువంటి తండ్రిని గౌరవించడం సాక్షాత్తు పరమశివుణ్ణి గౌరవించడం. అందుకే లోకంలో తండ్రి విషయంలో మర్యాద ఒకటి ఉంటుంది. ఏమిటి తండ్రికి చేసే మర్యాద అంటే, కొడుకు అనేటప్పటికీ చాలు నా జీవితానికి అనిపించగలిగిన కొడుకు అంటే తండ్రి కొడుకుల మధ్య ఆనుకూల్యత అన్న మాటకు అర్థం ఏమిటంటే, తండ్రి ఎంత కష్టపడి ఇంటికి రానివ్వండి, కొడుకు గబగబా చెంబుడు నీళ్లు పట్టుకుని బయటికి వస్తాడు, నాన్నగారు కాళ్ళు కడుక్కోండి అని. నాన్నగారు కాళ్ళు కడుక్కోండి అని కొడుకు ఎదురొస్తేట తన ప్రతిరూపమైనటువంటి కొడుకుని చూసుకుని తండ్రి మురిసిపోతాడు, తన కష్టమంతా మరిచిపోతాడు. తండ్రి కొడుకుల మధ్య ఉండేటటువంటి అనుబంధం అంత గొప్పగా ఉంటుంది అంటుంది శాస్త్రం. అందుకే
ఒక వయస్సు దాటిపోయిన తర్వాత ఇక కొడుకు దగ్గరికి వెళ్ళిపోతారు. ఎందుకు వెళ్ళిపోతారు అంటే మయస్కరాయచ, ఆ కొడుకుని చూడడంలో తండ్రికి ఆయుర్దాయం పెరుగుతూ ఉంటుంది. ఆ కొడుకుతో కలిసి ఉండడంలో ఆయుర్దాయం పెరుగుతుంది. ఆ కొడుకుతో కలిసి అన్నం తినడంలో, కొడుకుని ముట్టుకోవడంలో, రాత్రి తండ్రి కాళ్ళు కొడుకు ఒత్తడంలో తండ్రి అపారమైన శాంతిని పొంది తండ్రి యొక్క ఆయువు పెరుగుతుంది. అంతటి గొప్ప స్థితిని కొడుకు పొంది ఉంటాడు. ఆ కొడుక్కి తండ్రిగా గురుస్వరూపంగా తండ్రి అంత వైభవోపేతంగా నిలబడతాడు. దీనికి మొట్టమొదట నిలబడినటువంటి కుటుంబం ఆది కుటుంబం, మొదటి కుటుంబం ఎవరిది? భార్య, భర్త, ఇద్దరు కొడుకులు, పార్వతీ పరమేశ్వరులు, విఘ్నేశ్వరుడు, సుబ్రహ్మణ్యుడు. మనందరం ఆయన సంతానమే. అందుకే నమ్మితి నామనంబున సనాతనులైన ఉమామహేశులం మిమ్ము పురాణ దంపతుల మేలు భజింతు కదమ్మ, మీటి పెద్దమ్మ దయాంబురాశివి కదమ్మ, హరిన్ పతిచేయుమమ్మ, నిన్ను నమ్మిన వాటికెన్నటికి నాశము లేదు కదమ్మ ఈశ్వరి అంటాడు. అందుకే ఆ పార్వతీ పరమేశ్వరులిద్దరూ కూడా సనాతనులైన ఎప్పటి వాళ్ళు వాళ్ళిద్దరూ తల్లిదండ్రులు. అసలు నిజానికి అమ్మా అంటే ఒక వయసు వచ్చిన తర్వాత మెల్లిగా మనసు ఏమైపోవాలంటే అమ్మ ఉండదు. కొన్నేళ్ళు అయిపోయిన తర్వాత అమ్మ వెళ్ళిపోతుంది. అది సహజం లోకంలో. కొడుకు ముందు వెళ్ళాడు, అమ్మ ముందు వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయిన తర్వాత ఇంకా అమ్మా అని ఎవరిని పిలవాలి? ఆ పిలుపు ఆగకూడదు. ఎవరిని పిలవాలి అమ్మా అని అంటే అమ్మవారిని పిలవాలి. అమ్మా అయ్య అటంచు ఎవరిని నేనన్నం శివా నిన్నేను సుమి, నీమది తల్లిదండ్రులటంచున్ చూడగాబోకు నాకిమ్మై తల్లియు తండ్రియున్ గురుడు నీవే కాక, ఈ సంసారపు చిమ్మచీకటి కప్పకుండా కనుమా శ్రీకాళహస్తీశ్వర అని అడుగుతాడు ధూర్జటి. అమ్మా అని ఎవరిని పిలిచినా ఆ పరదేవతని. నేను ఇలా వేదిగిరికి వెళ్ళిపోతూ ఆవిడని చూసి అమ్మా అన్నాను అనుకోండి, నేను రోజు ఏ కామాక్షి పరదేవతకి నమస్కారం చేస్తున్నానో ఆ కామాక్షి పరదేవతనే ఆమె ఎందు చూసి అమ్మా అంటున్నాను. ఆమె అయ్యా అని నాతో మాట్లాడారనుకోండి, నాతో కామాక్షి పరదేవతే మాట్లాడినట్టు అంతే. కాబట్టి అమ్మా అయ్యా అంచు నేనెవ్వరిని అన్నం శివా నిన్నేను సుని, అయ్యా ఇలా రండి అన్నాను అనుకోండి, శివ ఎవరినో పిలిచాను అనుకోకు నిన్నే అంటాడు ధూర్జటి. ఆది కుటుంబిని, మొట్టమొదటి కుటుంబం అదే. అక్కడి నుంచి ఇంతమంది పుట్టుకొచ్చారు. ఇంతమంది ఎక్కడి నుంచి వచ్చారు అంటే పరమశివుని నుండే ఇంత ఉత్పత్తి జరిగింది. అందుకే అన్ని లోకములకు కూడా తల్లిదండ్రులు ఎవరు అంటే వాళ్ళిద్దరే. చిత్రం ఏమిటంటే లోకంలో అందరికీ కూడా కర్తవ్యమేమి అంటే ఆయననే చేరిపోవాలి. ఆయననే చేరిపోవాలంటే ఆయన దగ్గర ఓ లక్షణం ఉంది. 2 చేతులు ఎత్తి నమస్కారం చేస్తే మన కోరిక తీరుస్తాడు. కానీ అలా సుఖం అనుభవిస్తూ ఉండిపోవడం కాదు జీవితంలో. అన్నిటికన్నా కావలసిందేది అంటే చిరంజీవన్నేవ క్షపిత పశుపాశ వ్యతికర పరానందాభిక్యం రసయతి రసం తద్భజనవాన్ అంటారు సౌందర్యలహరిలో శంకరాచార్యుల వారు. చాలా కాలం శతాయుష్మాన్ భవ, 100 ఏళ్ళు బతకాలి, అందులో తప్పేం లేదు. నేను 100 ఏళ్ళు ఉండాలని కోరుకోవాలి. ప్రతివాడు అర్ధాయుష్కుడిగా వెళ్ళిపోవాలని కోరుకోకూడదు. 100 ఏళ్ళు ఉండాలి. చిరంజీవన్నేవ బాగుంది, కానీ ఇంకా సుఖాలు అనుభవిస్తూ అలా ఆనందం అనుభవిస్తూ కూర్చోడానికే కాదు. క్షపిత పశుపాశ వ్యతికర, సంసారంలో ఉండి సుఖాలు అనుభవించి 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 ఒక స్థితిలో ఏమవ్వాలంటే ఈ సుఖాలన్నీ సుఖాలా అన్న వైరాగ్య సుఖం కలగాలి. అది శం. శం అంటే పుట్టినప్పుడు తల్లి ఉండాలి, పెద్దవాడయ్యే వరకు తల్లి ఉండాలి, చక్కగా తల్లిని సేవించాలి, తల్లితో నోములు వ్రతాలు చేయించాలి. నా కొడుకు ఎంత మంచివాడో తెలుసా అని ఆ అమ్మ పొంగిపోయి 10 మందికి చెప్పుకోవాలి. ఆ అమ్మ తన చేతుల మీద వెళ్ళిపోవాలి. తాను చెయ్యవలసినవన్నీ తల్లికి చెయ్యాలి, తండ్రికి చెయ్యాలి. చేసి ఇన్ని సుఖాలు అనుభవించిన తరువాత ఎన్ని అనుభవించానండి సుఖాలు జీవితంలో, ఈ సుఖాలన్నీ సుఖమా, వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి అని వైరాగ్య సుఖాన్ని పొందాలి. దేనితోటి సంగము లేకుండా
పొంగు కుంగు లేకుండా ఒక్కలా ఉండగలిగినటువంటి స్థితి ఏర్పడాలి. అది నిజమైన శం, అది వైరాగ్య సుఖం. ఆ సుఖం రానంతసేపు మనిషి ఒడుదుడుకులలో కొట్టుమిట్టాడుతూనే ఉంటాడు. కలిసి వస్తేనే నేను సంతోషిస్తానన్నారు అనుకోండి, ఎన్నాళ్ళు మీరు సంతోషంగా ఉండగలరు? నిద్ర లేచిన దగ్గర నుంచి ఎప్పుడో అప్పుడు ఏదో ఒకటి ఏర్పడుతూనే ఉంటుంది. ఏదో భార్య పచ్చడి చేసింది, భోజనంలో వడ్డించింది, అందులో ఉప్పు లేదు, గుడ్డలు బాదుకు అక్కర్లేదు, సాధన చెయ్యాలి. పెళ్ళై 25 ఏళ్ళు దాటింది, 25 సంవత్సరాల నుంచి నేను తినడానికి యోగ్యంగా వండి పెడుతూనే ఉంది. ఇవాళ ఒక్కరోజు ఏ పొరపాటు జరిగిందో, ఉప్పు మర్చిపోయింది, దానికి అంత గుడ్డలు బాదుకోవడం ఎందుకు? బాగుందోయ్, చక్కగా ఉంది, కాకపోతే కొద్దిగా ఉప్పి అని భోజనం చేశాక చెప్తే చాలు. అంటే ఇప్పుడు పొంగు లేదు కుంగు లేదు, బాగా ఉంది, ఎప్పుడు ఉండలేదు బాగా అనుకుంటాడు. సాక్షి మాత్రంగా ఉంటాడు, ఉద్వేగమునకు వశుడు కాడు, జరుగుతున్న దాన్ని సాక్షిగా చూస్తూ ఉంటాడు. ఆ వైరాగ్య సుఖం తెలియాలి అంటే చెప్పులిప్పడం రావాలి. పట్టు విడుపు అంటారు, ఇది వస్తే తప్ప వైరాగ్య సుఖానికి వెళ్ళలేడు. అందుకే లోకంలో పట్టు విడుపు అని 2 మాటలు వచ్చాయి. ఏది పట్టుకోవాలో అది పట్టుకోవాలి, ఏది విడిచిపెట్టేయాలో అది విడిచిపెట్టేయాలి. అంటే నా ఉద్దేశంలో విడిచిపెట్టేయమంటే పూర్తిగా వదిలిపెట్టేయమని కాదు దాని అర్థం. మీకు నేను ఒక ఉదాహరణ చెప్పాలంటే, ఈ ఊరమ్మాయిని నేను వివాహం చేసుకున్నాను, ఆమె నా భార్య అయింది, ఇద్దరం సంతోషంగా జీవితం గడిపాం. ఓ కొడుకు కూతురు పుట్టారు. కొడుక్కి ఉపనయనం చేశాను, గాయత్రి ఉపదేశం చేశాను, కూతుర్ని పెంచి పెద్ద చేశాను. యోగ్యుడైన వరుణ్ణి చూసి కూతుర్ని కన్యాదానం చేసి భర్తతో పంపించాను. కొడుక్కి చదువు చెప్పించాను, ఉద్యోగం వచ్చింది, వాడికి ఓ మంచి ఇల్లాల్ని చూశాను, వాడికి వివాహం చేసేసాను. ఇప్పుడు నేను ప్రతి చిన్న విషయానికి గుండెలు బాదుకోకూడదు. అస్తమానం ఒరే నీ దగ్గర ఎంతుంది డబ్బు, నీ దగ్గర ఎంతుంది డబ్బు, అయిందానికి కాందానికి ఎంత వయసు వచ్చినా ఒకలాగే వెంపర్లాడిపోయేవాడు బుద్ధిహీనుడు. బతికున్నంతకాలం తాపత్రయమే, ఎప్పుడు వదిలిపెడతావు? ఇంకా నువ్వు ఒకనాడు ఆ స్థానంలో ఉంటే నీ బిడ్డ పుడితే నువ్వు చేసావు బాలసారే, నీ కూతురికి బిడ్డ పుట్టింది, వాళ్ళిద్దరూ చేసుకుంటారు బాలసారే కూతురోలుడు, నువ్వు ఆశీర్వచనించి వాళ్ళకి తెలుసు ఎలా పెంచాలో. నువ్వు పెద్దరికంతో ఎప్పుడు ఏ సలహా ఇవ్వాలో ఆ సలహాని వాళ్ళు పొరపాటు చేస్తున్నారు అనుకున్నప్పుడు నీ పెద్దరికాన్ని నిస్సందేహంగా ఉపయోగించి సలహా చెప్పు. ప్రతి క్షణం ప్రతి గంట సలహాలు అక్కర్లేదు. నువ్వు భగవంతుణ్ణి నమ్ముకుని ఆయన పాదాలు గట్టిగా పట్టుకుంటే ఆయన అందరినీ కాపాడతాడు. ఒకప్పుడు పట్టుకున్నావు, ఒకప్పుడు విడిచిపెట్టావు, ఇప్పుడు ఎవరిని పట్టుకోవాలి? భగవంతుడి పాదాలు పట్టుకోవాలి ప్రశాంతంగా. అంతేగాని బతికున్నంతకాలం ఇంకా కొడుకు కోడలు కూతురు అల్లుడు మనవలు మునిమనవలు ఇల్లు పొలాలు పట్టుకోవడానికి అర్థం లేకుండా పెంచుకుంటూ పోతే పట్టుకోవడానికి భగవంతుడి కాళ్ళు ఎప్పుడు దొరుకుతాయి నీకు? కాబట్టి వైరాగ్య సుఖము అంటే ఒక స్థితిలో ఎత్తుపల్లముల యందు సమానమైనటువంటి స్థితికి చేరిపోవాలి. కర్తవ్యం పూర్తయిన తర్వాత అన్ని స్థాయిలలో ఎప్పుడెప్పుడు ఏ సుఖం ఇవ్వాలో ఆ సుఖం ఇచ్చేటటువంటి వాడు పరమశివుడు. ఆయన్ని నమ్ముకున్న వాడికి లోటు ఉండదు. ఎప్పుడు ఏ సుఖం ఇవ్వాలో ఆ సుఖాన్ని ఆయన ఇస్తాడు. ఏం బెంగపెట్టుకోక్కర్లేదు. ఒకటి రాలేదనుకోండి, అది రాకుండా ఉండడం మంచిదనమాట, అందుకే ఆయన ఇవ్వడం. అది నమ్మకం, ఆ నమ్మకం ఉంటే భక్తి, ఆ నమ్మకం లేకపోతే భక్తి అన్న మాటకు అర్థం లేదు. నేను అనుకున్నవన్నీ ఇస్తేనే పరమశివుడు నాకు అనుగ్రహించినట్టంటే నీ ఇంటి పాలేరు ఆయన. నీ ఇంటి పెద్దరిక ఉన్నవాడైతే నీకు అవసరమైంది ఏదో అది నీకు ఇస్తాడు. మా నాన్నగారు ఉన్నారనుకోండి, నేను చిన్నప్పుడు సైకిల్ ఇవ్వండి ఎక్కుతానంటే ఇవ్వలేదు. ఎందుకు ఇవ్వలేదు? ఎక్కితే పడిపోతాడు, వీడి కాలో చెయ్యో విరుచుకుంటాడని. అప్పటికి కోపం వచ్చినా పెద్దవాడిని అయ్యాక అప్పుడు నాకు మా నాన్నగారు సైకిల్ ఇవ్వకపోవడం ఎంత మంచిదో అర్థమైంది. భగవంతుడు కూడా ఒకనాడు నేను కోరుకున్నది ఇవ్వలేదనుకోండి, ఏదో అనుగ్రహం ఉందన్నమాట, అది ఇస్తే నేను పాడవుతాను, అందుకే ఆయన నాకు ఇవ్వలేదు. కాబట్టి ఈశ్వర ఇవ్వనందుకు మీకు నమస్కారం అన్నవాడెవడో వాడు భక్తుడు. లోకుల్నంగని మెచ్చని ఎలుగని లోలోన నిందించని చీకాకున్బడని మహాత్ముడనని జేలొగ్గని మూకీభావమునం తిట్టని త్రోయని నీ కారుణ్యము కలిగి ఉండినను అంతే చాలునో శంకర. ఈ శం భావయతి, సుఖమన్నది భావనండి. భావన వలన సుఖము తప్ప భావన లేని నాడు సుఖమన్న మాటే ఉండదు అసలు. మనసు బాగులేదనుకోండి, బాగులేని వాడిని తీసుకెళ్ళి ఎంత మెత్తటి పరుపు మీద పడుకోబెట్టండి, దొల్లుతూనే ఉంటాడు. ఎరా పడుకోవా, ఎందుకు అలా దొల్లుతావు అన్నారు అనుకోండి, ఏం పడుకో
మనసంతా బరువుగా ఉందంటాడు. ఓ కష్టపడిన వాడు ఉన్నాడు అనుకోండి, మనసు ప్రశాంతంగా ఉందనుకోండి, వీధిలో గోడకి చేరగిలబడి వీపు నిద్రపోతాడు దోమలు కుడుతూ ఉంటే. మరి మనసు ప్రశాంతంగా ఉంది. మనసు ప్రశాంతంగా ఉండడమే శాంతికి కారణం. ఆ మనసు శాంతంగా ఉండాలి అంటే ఎప్పుడు ఏ సుఖాన్ని పొందాలో ఆ సుఖాన్ని పరమశివుడు ఇవ్వగలడు. అలా ఇవ్వడంలో చిట్ట చివరి సుఖం వైరాగ్య సుఖం. ఆ సుఖం రానివాడు జీవితాన్ని పండించుకోలేడు. కాబట్టి సేయం నతిశం భవే, అందుకు శంకరాచార్యుల వారు శంభుమూర్తికి నమస్కరిస్తున్నానన్నారు. అంటే నాకు ఎప్పుడు ఎక్కడ ఏ స్థాయిలో ఏది అవసరమో అది నాకు ఇవ్వగలిగిన వాడా నీకు నమస్కరించుచున్నాను, అది నాకు కటాక్షించు. నమస్కారం అన్న మాటకు అర్థం, నీకు ఈ శ్లోకంలో పైనున్న మాటలకన్నింటికీ అర్థం తెలియకపోయినా భంగిమ ఒకటి పెడితే నువ్వు ఇవన్నీ అడిగినట్లే. పరమశివుడి విషయంలో వేదం ఒక మాట చెప్తుంది, ఆయనకు ఒక నమస్కారం చేస్తే చాలు అన్నీ చేసేసినట్టే. అందుకే రుద్రం నమ్మకంతో నమస్కారాలతో విశేషంగా పెడుతుంది. నమస్కారం అంటే ఇలా అంటే నమస్కారం, అంతేగాని ఇలా ఒక చేత్తో అంటే కాదు. రెండు చేతులు ఇలా కలిపి ఇలా అనాలి, తల తాటించి. అంటే 5 జ్ఞానేంద్రియములు, 5 కర్మేంద్రియములు, బుద్ధి స్థానమైనటువంటి తల 11ంటిని మీ పాదముల వద్ద న్యాసం చేశాను. మీరు ఇలా నిలబడ్డారు, నేను ఇలా వంగాను, వంగి మీ పాదములు పట్టుకున్నాను. అంటే నేను ఎంత కింద పడిపోవాలో అంత పడిపోయాను, మీరు నిలబడి ఉన్నారు, నన్ను ఉద్ధరించండి, పైకెత్తండి అని అడిగినట్టు. ఇప్పుడు ఎవడు నమస్కరించారో వాణ్ణి పరమేశ్వరుడు పైకెత్తుతాడు. ఇప్పుడు నిత్యాయ త్రిగుణాత్మనే పురజితే కాత్యాయ నీశ్రేయసే, ఇవన్నీ అర్థమైతే మంచిదే, వింటే మంచిదే, జ్ఞాపకం ఉంచుకుంటే మంచిదే. ఒకవేళ లేకపోయినా మనస్ఫూర్తిగా ఇలా అనగలిగితే చాలు. లేదు ఒక సాష్టాంగ నమస్కారం చేశావు చాలు, నేల మీద స్వర్ణదండం పడిపోయినట్టు పడిపోయావు చాలు, ఆ భావన లేదు, ఉపయోగం లేదు. అందుకని నతిశం భవే, ఈశ్వరా మీకు నమస్కారం అగుగాక అంటే నేను ఏదో భంగిమ పట్టడం కాదు, నా మనసులో అటువంటి భావన ఏర్పడుగాక అని అడుగుతాడు. అందుకే ఆ నమస్కారం అనేటటువంటి దానికి సనాతన ధర్మంలో విశేషమైనటువంటి ప్రాధాన్యత ఉంది. అసలు మీతో నేను ఒక రహస్యం చెప్పాలి అంటే, భగవంతుడు గురువు ఈ ఇద్దరూ ప్రీతి పొందేది దేని వలన అంటే ఒక్క నమస్కారము చేతనే ప్రీతి పొందుతారు. నమస్కారము వినయమునకు సంకేతం. ఒకడు నమస్కరించడు, వాడికి నేను నమస్కరించేది ఏమిటి, నాలాగే ముక్కు కళ్ళు చెవులు ఉన్నాయి, వాడి దగ్గర నేను వంగేది ఏమిటంటాడు. వంగలేడు. ఎవడు వంగడు, ఎవడు నమస్కరించడు అంటే అహంకారపూరితమైనటువంటి వాడు నమస్కరించలేడు. ఎవడి మనసు ఆర్ద్రతతో నిండిపోయిందో, భక్తితో నిండిపోయిందో వాడు నమస్కరించడంలో త్వరపడతాడు. అసలు నా జన్మకు అదృష్టం ఇదే, ఇంకింతకన్నా ఏం కావాలి అని భంగిమ పట్టి నిలబడతాడు. ఎందుకు? ఆయన వచ్చాక నేను నమస్కారం చేయడం కాదు, నమస్కార భంగిమతో నేను నిలబడి ఉంటే. అందుకే అంజలి అంటారు, ఇలా పుష్పములు చల్లుతున్నట్లుగా పెడతారు, 2 చేతులు పెడతారు అటు ఇటు, ఇలా నమస్కార భంగిమ పట్టి నిలబడతారు. ఎందుకని? ఇలా పట్టి నిలబడ్డారనుకోండి, ఆయన అలా వెళ్ళిపోతున్నాడు, వెళ్ళిపోతూ ఇలా చూస్తాడు. ఆయన ఇలా చూసే లోపల నువ్వు నమస్కారం పెట్టింది అందుతుంది, అందకపోతుంది. ఆయన చూడకపోయినా నువ్వు ఇలా నిలబడినంత మాత్రం చేత ఆయనలోని పరమేశ్వరుడు అందుకుంటాడు నీ నమస్కారాన్ని. నమస్కారం అంత తేలికైన విషయం కాదు. నమస్కారము చెయ్యగలిగినటువంటి ప్రజ్ఞ ఉన్నది అంటే ఎన్ని జన్మల నుంచో ఉన్నటువంటి బుద్ధి అధ్యవసాయాన్ని పొందితే నమస్కరించగలడు తప్ప, ఆ బుద్ధి లేనివాడు సాక్షాత్ పరమేశ్వరుడు వచ్చి ఎదురుగుండా నిలబడినా నమస్కరించలేడు. నమస్కారం చేయడం అంటే దానికి జన్మలో అదృష్టం ఉండాలి. ఆ ఉన్నవాడెవరో వాడు నమస్కరించగలడు. ఆ నమస్కారం అంత తేలిగ్గా పోతుంది అనుకోకండి. మహాత్ములకు చేసినటువంటి నమస్కారం చేత సామాన్యమైన లక్షణం ఏర్పడదు. భాగవతంలో యమధర్మరాజు గారు స్వయంగా చెప్పాడు, ఈ భూమండలములో ఎన్ని తీర్థస్థలములుంటాయో, ఎన్ని క్షేత్రములుంటాయో వాటికి ఉన్నటువంటి సారమంతా ఎక్కడ పట్టుకుని ఉంటుంది అంటే మహాత్ముల యొక్క పాదముల అడుగు భాగాన్న ఉండేటటువంటి ధూళిని పట్టి ఉంటుంది. అందుకని అయ్యా ఒక్కసారి మా ఇంట్లోకి రండి అని అడుగుతారు. చేతకాక కాదు,
సమస్త తీర్థసారమంచు తెలియలేని వారి 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 బంధువులను తొలత పట్టి తెండు దూతలారా అంటాడు యమధర్మరాజు. ఆయన గడప దాటి లోపలికి వచ్చాడు అనుకోండి, లోపలికి వచ్చినప్పుడు ఆయన పాదములకు ఉన్నటువంటి ధూళి కణాలు ఇంట్లో పడతాయి. పడితే సమస్త తీర్థ సారం ఇంట్లో పడుతుంది. ఇప్పుడు నువ్వు దాని మీద నడిచినా, ఆయన నడిచిన చోట ఒక్కసారి 2 చేతులతో అద్ది కళ్ళకద్దుకున్నా చాలు. అందుకే మహానుభావుడు నమస్కారానికి ఎవరిని చెప్తారు అంటే, లోకంలో మనం శ్రవణం కీర్తనం విష్ణోహ స్మరణం పాదసేవనం అర్చనం వందనం దాస్యం సఖ్యం ఆత్మనివేదనం అన్నప్పుడు నమస్కారానికి అక్రూరుణ్ణి చెప్తారు. అక్రూరుడు సామాన్యంగా నమస్కారం చేయలేదు, ఆయనకి ఎదురుగుండా కృష్ణుడు కనపడలేదు, వెళ్ళిపోతున్నాడు. అక్రూరు రథం మీద కృష్ణ భగవానుణ్ణి కలుసుకోవాలి, కంసుడు పంపించాడు వెళ్ళి మాట్లాడి రమ్మని. వెళ్ళిపోతూ రథం మించి చూశాడు. ప్రదోష వేళ, సాయంకాలం వేళ అయింది. కృష్ణుడి యొక్క పాదముద్రలు కనపడ్డాయి. ఓ, జగత్తునంతటినీ నిర్వహించగలిగినటువంటి కృష్ణ పరమాత్మ ఈ మట్టిలో నడిచి వెళ్ళాడు అని, అబ్బా అవిగో పాదముద్రలు, ఆ పాదముద్రలకి నమస్కరించాలి. ఆయన నడిచిన చోట నేను కాలు పెట్టనని యథోరగస్త్వంచ. ఒక్కసారి ఆయన ఏం చేశాడంటే, రథాధవస్కంత్య సతేష్వచేష్టత ప్రభోరమున్యంగిరిరజాస్వహో ఇతి. నా తండ్రి నడిచి వెళ్ళిన చోట ఆయన అరికాలి ముద్రలు పడ్డాయి. ఇక్కడ దీన్ని నేను తొక్కకూడదు, నేను దీని మీద పడి దొర్లుతానని ఆ రథం మించి ఓ కర్ర పడిపోయినట్టుగా కింద పడిపోయి కృష్ణుడు నడిచినటువంటి పాదముద్రల మీద తాను ద్రొర్లి నమస్కారం పెట్టప్పుడు లేచాడు. అందుకే నమస్కారము అంటే దానికి ఇప్పటికీ ఎవరిని చెప్తారంటే అక్రూరునే చెప్తారు. అది భక్తి అంటే. అంత తేలిక కాదు. మహాత్ములు ఇంట్లోకి రావడము అంత తేలిక కాదు, వారికి నమస్కారం చేయడము అంత తేలిక కాదు. దానికి జన్మజన్మాంతర సుకృతము ఉండాలి, వ్యక్తి యందు వినయము ఉండాలి, పైన ఈశ్వరుడి యొక్క అనుగ్రహము కలవాలి. కలిస్తే నమస్కారం జరుగుతుంది. అందుకని నమస్కరించడం ఎంత ప్రధానమో జీవితంలో నేర్చుకో, లేకపోతే ఒక దోషం వస్తుంది. పెద్దలైన వారు, మహాత్ములైన వారు, గురువు, తండ్రి, తల్లి, ఇటువంటి వారికి ప్రతి సూర్యోదయంలోనూ నమస్కారం జరగాలి. ఇవాళ ఒకసారి చేశాను అనుకోండి, మళ్ళీ రేపు సూర్యోదయం తర్వాత మళ్ళీ ఒకసారి చెయ్యాలి నమస్కారం. నిన్న చేశాను కదండి, ఇవాళ ఎందుకంటే కుదరదు. గురువుగారు కనపడ్డారనుకోండి, ఉత్తర క్షణం నువ్వు నమస్కార భంగిమలో నిలబడి తీరాలి. లేకపోతే ఏమవుతుందో తెలుసా? అలా నిలబడకపోతే నీలోని తేజస్సు క్షయం చేస్తాడు ఈశ్వరుడు. భంగిమ పట్టడంలో దోషం వచ్చినా సరే, గురువుగారు కనపడ్డట్టు గురువుగారు నమస్కారం అండి అన్నారు అనుకోండి, వెంటనే పూర్వజన్మ పుణ్యాన్ని కత్తిరిస్తాడు. మహాత్ములకు చెయ్యవలసినటువంటి ఏకైక మర్యాద ఏది అంటే నమస్కారమే. ఈశ్వరుడి విషయంలో అంతే, నమస్కారమే. ఆ నమస్కారాన్ని ఒళ్ళు దగ్గర పెట్టుకు చెయ్యాలి. చేసినప్పుడు ఇలా ఒక్కసారి అంటే చాలు కదా. ఒక మహాకవి ఓ మాట అన్నాడు, నేను ఈ జన్మలో నమస్కరించాను, ఇక నాకు నమస్కరించగలిగే అవకాశం లేదు. గత జన్మలో నమస్కరించలేదు, ఈ జన్మలో నమస్కరించానన్నాడు. గత జన్మలలో నమస్కరించలేదు, పుట్టాడు మళ్ళీ. ఈ జన్మలో ఒకసారి మనస్ఫూర్తిగా నమస్కరించాడు, ఇక నమస్కరించడానికి నాకు శరీరం ఉండదు, నేను పుట్టనన్నాడు. ఒక్క నమస్కారానికి అంత శక్తి ఉంది. కాబట్టి సేయం నతిష్యం భవే, ఎప్పుడెప్పుడు ఏ సుఖం ఇవ్వాలో తెలుసుకుని సుఖం ఇస్తాడు. తండ్రి అడిగితే సుఖం ఇవ్వడు. పిల్లవాడు ఎప్పుడు పాఠశాలకు వెళ్ళాలో అప్పుడు అక్షరాభ్యాసం చేయించి పంపిస్తాడు. ఎప్పుడు ఉపనయనం చేయాలో అప్పుడు ఉపనయనం చేసి యజ్ఞోపవీతం వేస్తాడు. ఎప్పుడు గాయత్రి ఇవ్వాలో అప్పుడు గాయత్రిని ఇస్తాడు. ఏ పిల్లని కోడలుగా తెచ్చుకుంటే కొడుకు సుఖపడతాడో ఆ పిల్లని కోడలుగా తీసుకొస్తాడు. కొడుక్కి ఏమిస్తే సంతోషంగా ఉంటాడో అవి ఆయా వయస్సుల యందు కొడుక్కి సమకూరుస్తాడు. తాను పూజ చేసి కొడుకు సుఖంగా ఉండాలని కోరుకుంటాడు. ఇటువంటి తండ్రి పరమసుఖకారకుడు కొడుక్కి ఎప్పుడు ఏది కావాలో అమర్చినట్టే, నాకు తండ్రి అయినటువంటి పరమేశ్వరుడు నా జీవితంలో నాకు ఎప్పుడు ఏది కావాలో నాకు అది ఇస్తాడు. దానికి నేను చేయవలసింది నతిహి, ఒక్క నమస్కారం. కాబట్టి సేయం నతిష్యం భవే. ఎటువంటి వాడికి? ఆది కుటుంబినే. ఆది కుటుంబం, మొట్టమొదటి కుటుంబం ఆయనదే. అందుకే అందరికీ కుమారులు ఉంటారు. నాకు కొడుకున్నాడు, వాడు నా కుమారుడే. కానీ కుమార అని ఎవరిని పిలుస్తారంటే ఒక్క సుబ్రహ్మణ్యుణ్ణి పిలుస్తారు కుమారస్వామి అని. పరమశివుడి యొక్క కొడుకే కొడుకు. పరమశివుని యొక్క పెద్ద కొడుకు
పిళ్ళయార్ అంటారు ఇప్పటికీ తమిళ దేశంలో. పిళ్ళయార్ అంటే పెద్ద అబ్బాయి గారు, పెద్ద అబ్బాయి గారు, పెద్ద అబ్బాయి గారు. ఇప్పటికీ తెలుగు నేల మీద ఒక ఆచారం ఉంది. ఆ యజమాని యొక్క పెద్ద కొడుకుని చూస్తే పేరు పెట్టి పిలవరు. పేరు పెట్టి పిలవకుండా పెద్ద అబ్బాయి గారు వస్తున్నారు, పెద్ద అబ్బాయి గారు వస్తున్నారంటారు. చిన్నపిల్లాడు వస్తుంటే, రెండో వాడు వస్తుంటే చిన్నబ్బాయి వస్తున్నారని చిన్నబ్బాయి గారు వస్తున్నారంటారు. పెద్ద అబ్బాయి గారు, చిన్నబ్బాయి గారు అంటే పెద్ద అబ్బాయి గారు, చిన్నబ్బాయి గారు ఎవరి పెద్ద అబ్బాయి గారు, చిన్నబ్బాయి గారు? నాకు పెద్ద అబ్బాయి గారు, చిన్నబ్బాయి గారు అవచ్చు, కానీ మా యజమాని యొక్క పెద్ద అబ్బాయి గారు, చిన్నబ్బాయి గారు. అది పిళ్ళయార్. ఇదేంటి మురుగన్ అంటే ఆ ఆది కుటుంబినే, ఆ మొదట ఉన్నటువంటి కుటుంబం తల్లిదండ్రులు వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతపితరౌ వందే పార్వతీ పరమేశ్వరవు ఉన్నారే, ఆ పార్వతీ పరమేశ్వరుల యొక్క పెద్ద కొడుకు విఘ్నేశ్వరుడు, రెండవ కొడుకు కుమారుడు. అది ఆది కుటుంబం, అది మొదట వచ్చింది. ఆ తల్లిదండ్రుల నుంచి ఇదిగో మేము అందరం వచ్చాం. అందుకే అయ్యవారి దగ్గరికి వచ్చేటప్పటికి సుఖకారకుడైతే అమ్మ దగ్గరికి వెళ్ళేటప్పటికి పేర్లు గమ్మత్తుగా మారతాయి. ఒకచో ఆవిడ పెద్దింటమ్మ తల్లి. ఎన్ని కుటుంబాలు, ఎన్ని గడపలు రానివ్వండి, ఆవిడ పెద్దమ్మ, ఆవిడ సంతానం. ఒక్కొక్క ఇంట్లో చూడండి, ఓ తల్లి ఉంటుంది, ఆవిడికి 96 ఏళ్ళు వస్తాయి. ఆవిడికి 8 కూతుళ్ళు, 4 కొడుకులు ఉంటారు. ఈ 8 కూతుళ్ళ యొక్క కూతుళ్ళు, కొడుకులు, మనవలు, మునిమనవలు, ఇంతమంది పిల్లలు. ఇంతమంది పిల్లలకి పెద్దింటమ్మ ఎవరు? ఆవిడే. ఆయన వాళ్ళిద్దరినీ మధ్యలో కూర్చోబెట్టుకుని ఫోటో తీయించుకుంటారు, వాళ్ళు పెద్దవాళ్ళు. అలా ఎన్ని గడపలు వచ్చినా, ఎంతమంది పిల్లలు పుట్టినా ఆవిడ పెద్దింటమ్మ. పెద్దింటమ్మ ఏం చేస్తుంది? ఎప్పుడు అన్నం పెడుతుంది. అమ్మకు వచ్చిన లక్షణం ఏమిటో అన్నం పెట్టడమే. అందుకే నూకాలమ్మ. అమ్మకున్న లక్షణం ఏమిటో తెలుసా? ఒకసారి వద్దన్నది గుర్తుపెట్టుకుంటుంది, ఒకసారి ఇమ్మన్నది గుర్తుపెట్టుకుంటుంది. పిల్లలు 4 కొడుకులు పుడతారు తల్లికి. 4కి ఇడ్లీ పెట్టింది అనుకోండి, ఒకడు అమ్మ ఇంకొంచెం కారప్పుడేవా అంటాడు, ఒకడు అమ్మ నాకు అల్లపచ్చడేవా అని ఇంత ఇడ్లీ ముక్క ఇంత పచ్చట్లో జురుగు తింటాడు వాడు. ఇంకోడు పప్పు పులుసులో పడేసుకు తింటాడు. ఒక్కసారి వాడు తినడం చూస్తే అమ్మకి గుర్తుంటుంది, మా 3వ వాడికి ఇడ్లీలో పప్పు పులుసు ఉంటే అంత ఇష్టమోనమ్మా, కాస్త పప్పు పులుసు కాయ అంటుంది మనవరాల్ని పిలిచి. అంటే ఒకసారి అడిగితే తెలుసు, ఒకసారి చూస్తే తెలుసు ఇది పడదని. ఒకసారి నువ్వులు గుండ వేసుకొని అన్నం తింటే దగ్గు వచ్చింది అనుకోండి, పిల్లాడికి నువ్వులు గుండ పడద ఎక్కువ వేయకండి, వాడికి దగ్గు వస్తుంది అంటుంది అమ్మ. ఆవిడికి తెలుసు. మరిడమ్మ అన్న మాటకు అర్థం అది. మరిడమ్మ అంటే మరీ ఇచ్చే అమ్మ మరిడమ్మ. ఏమిటి ఇస్తుంది? ఏది ఇవ్వకూడదో అది ఇవ్వదు, ఏది ఇవ్వాలో అది ఇస్తుంది. అందుకే పెద్దాపురంలో ఉన్న మరిడమ్మ వారి గురించి ఇప్పటికీ లోకంలో ఒక ప్రచారం ఉంది. అనారోగ్యంతో ఉన్నప్పుడు ఒకసారి వెళ్ళి ఆవిడికి చెప్పుకుంటే మళ్ళీ ఆ అనారోగ్యం ఇంకా రాదని. ఎందుకంటే అమ్మ దీంతో బాధపడుతున్నానమ్మా అంటే ఇంకా మళ్ళీ దగ్గర రాకుండా చూస్తుంది. ఏది కావాలని ఒకసారి ఆవిడితో చెప్పారో అది ఆవిడ జీవితాంతం ఇస్తుంది. ఒక్కసారి అమ్మ నేను సంతోషంగా ఉండాలి అంటే ఇలాంటివి జరగకుండా చూడమ్మా అని ఏదో సందర్భం చెప్పారనుకోండి, ఇంకెప్పుడు జీవితంలో జరగకుండా చూస్తుంది ఆవిడ. మరీ ఇచ్చే అమ్మ మరిడమ్మ, ఇది అమ్మకుండే లక్షణం. అందుకే అమ్మవార్లు ఎక్కడున్నా కూడా అమ్మ లక్షణాలతో ఉంటారు, అయ్యవారు ఎక్కడున్నా కూడా అయ్య లక్షణాలతో ఉంటాడు. అందుకని జగతపితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ, వాళ్ళ లక్షణాలే మన తల్లిదండ్రులు ఎందున్నాయి. అసలు మొదట ఈ లక్షణాలన్నీ ఎవరి దగ్గర ఉన్నాయి? ఆది కుటుంబినే, వాళ్ళిద్దరి దగ్గర ఉన్నాయి. అది ఆది కుటుంబినే. అందుకే లోకంలో కుటుంబంలో అమ్మ ఏం చేస్తుంది? అమ్మకి కోపం వచ్చిందనుకోండి, తాటాకుమంట. అమ్మ కోపం పెద్ద పిల్లలు లెక్క పెట్టరు. అమ్మ కోపపడింది అనుకోండి, అసలు పెద్ద పట్టించుకోరు పిల్లలు. ఒక వయస్సు వచ్చేసిన తర్వాత అమ్మ కోపపడితే ఇటు తిరిగి నవ్వుకుంటారు వాళ్ళు. ఎందుకని అంటే అమ్మ ఏదో ఉదయం 8 అయిపోతూ ఉంటుంది, కాలేజీ బస్సు వచ్చేస్తుంది. పుట్టినప్పటి నుంచి చెప్తున్నాను, తొందరగా లే, నూనె రాసుకో, జడ వేసుకో అని చెప్తున్నాను. టైం అయిపోయిందమ్మా అంటావు, ఆ జడ తిత్తులతో అలాగే పరిగెడతావు. వాళ్ళ అమ్మ జడ ఇదని నన్ను తిడతారు అని వెనక్కి తిప్పి గబా నూనె రాసి ఇలా జడ వేసేస్తుంటే అమ్మ నొప్పి అంటుంది పిల్ల. ఏం పర్వాలేదులే అని తన తలలో దువ్వెన పెట్టుకుని ఇలా వేసేస్తూ తిట్టేస్తూ వేసేస్తుంది. పిల్ల ఏమైనా బాధపడుతుందా? అమ్మ అంతే. అమ్మ టిఫిన్ వద్దమ్మా లేట్ అయిపోయింది అంటుంది. నేను జడేస్తుంటాను, నువ్వు తిని ముందు నుంచి అని ఒక టిఫిన్ పళ్ళని తీసుకొచ్చి అక్కడ పెట్టేస్తుంది. అమ్మ తిట్టడంలో కూడా ప్రేమే. అలా అమ్మ ఉండకపోతే లోకం ఎక్కడ నడుస్తుంది? ఒకవేళ దారి తప్పిపోయాడు అనుకోండి, శిక్షింప చెయ్యాలనుకుంటే అమ్మకి కొట్టడం రాదు. అందుకే అమ్మ ఏం చేస్తుందంటే మహాప్రళయంలో కూడా తను చేయదు ప్రళయం. అమ్మ చేయలేదు మహాప్రళయాన్ని. పరమశివుడికి అప్పచెప్పి
మహాప్రళయతాండవ సాక్షిణి, ఆవిడ చూస్తూ నించుంటుంది అంతే, లోకాలన్నీ లయమైపోతూ ఉంటాయి. అది అమ్మ యొక్క ప్రేమ. లోకం గాడి తప్పిపోయింది అనుకోండి, శివుడికి అప్పచెప్పేస్తుంది, రుద్రుణ్ణి చేసి వదిలేస్తుంది. అమ్మ ఏం చేస్తుంది, కొడుకు సరిగ్గా చదువుకోకుండా ప్రోగ్రెస్ కార్డులో మార్కులు దిద్దేశాడు అనుకోండి, అది స్కూల్లో ఉపాధ్యాయుడు చెప్పాడు అనుకోండి, తండ్రి ఎంతో సంతోషంగా ఇంటికి వచ్చి, తన భర్త బిడ్డల తండ్రి ఎంతో సంతోషంగా ఇంటికి వచ్చి కూర్చుని ఏమాయ్ అని మాట్లాడుతుంటే, ఏమాయ్ అని మాట్లాడడం అది చాలా బాగుంది, సాయంకాలం అయ్యేటప్పటికి ఉపన్యాసాలు బాగున్నాయి, కానీ మీ అబ్బాయి ఏం చేస్తున్నాడో తెలుసా అంటుంది. మన అబ్బాయి అందు, మీ అబ్బాయి అంటుంది. ఏం చేస్తాడు, ఏమైంది అంటాడు. ఏమైంది ఏమిటి, మీరు పట్టించుకుంటే కదూ, ఓ కూర్చోబెడితే కదూ, మీ మానాన మీరు తిరుగుతారు, వాడేమో అన్ని సున్నలు ప్రోగ్రెస్ కార్డు దిద్దేశాడు. ఇలా వెళ్ళిపోతూ ఆవిడ చెప్పింది, వాళ్ళ క్లాస్ టీచర్ అంటే. అంతే, శివుడు రుద్రుడవుతాడు. వాడి వీపు మీద 4 దెబ్బలు వేస్తాడు. మళ్ళీ చంపేస్తారా ఏం పిల్లాడిని, ఒక్కరోజు కొట్టేస్తే మారిపోతారా, రోజు మీరు కూర్చోవాలి కానీ దిక్కుమాల సంసారం అని కోపం వచ్చి పక్కకు పోతాడు. ఏమన్నా మొన్ననే కదా టైఫాయిడ్ వచ్చింది, అంత కొట్టేస్తారా పిల్లాడిని అని మళ్ళీ శివుణ్ణి చేస్తుంది. ఇక్కడ అమ్మ ఎలా చేస్తుందో నాన్న ఎలా చేస్తాడో ఆది కుటుంబినే వాళ్ళిద్దరు అలాగే ఉంటారు. దక్షయజ్ఞంలో తప్పు చేస్తే వీరభద్రుణ్ణి సృష్టించి శిక్షించేట్టు చేసింది. ఆపద వస్తే హాలాహలం పుచ్చుకొమ్మని పరమశివుణ్ణి పంపించి లోకాల్ని కాపాడి. అందుకే శివా రుద్రస్య భేషజీ, శివా విశ్వాహ భేషజీ. ఆమె లోకానికి విరుగుడు, శివుణ్ణి రుద్రుణ్ణి చేసి లోకాలకి పాఠం చెప్పిస్తూ ఉంటుంది, రుద్రుణ్ణి శివుణ్ణి చేస్తుంది. ఇది ఈ తత్వం మొట్టమొదట ఎక్కడుంది అంటే తల్లిదండ్రులైన పార్వతీ పరమేశ్వరుల దగ్గర ఉంది. ఆ లక్షణమే లోకంలో ఏ తల్లిదండ్రుల దగ్గరైనా ఉంటుంది. ఏ తల్లిదండ్రుల్ని చూడండి, ఇదే లక్షణం, పార్వతీ పరమేశ్వర లక్షణమే ఉంటుంది. కాబట్టి సత్యాయ ఆది కుటుంబినే ముని మన ప్రత్యక్ష చిన్మూర్తయే. ఆయన అబ్బో శంకర భగవత్పాదులు ఎటువంటి మాటలు వాడతారో, ముని మన ప్రత్యక్ష చిన్మూర్తయే అన్నారు. చిన్మూర్తి అన్నారు. చిచ్చక్తి అని ఒకటి ఉంటుంది, దాని గురించి చెప్తూ సౌందర్యలహరిలో శంకరాచార్యులు వారు ఖచ్చితపి చిదానందలహరి అంటారు. చిత్ అంటే చైతన్యం, చైతన్యం అంటే శరీరం అంతా ఆవహించి ఉంటుంది. ఆ ప్రకాశించేటటువంటి శక్తి ప్రాణశక్తి, అదే ఆత్మ. ఆ చైతన్య శక్తి ఏది ఉందో ఆ చైతన్య శక్తి ఒక రూపాన్ని పొంది పరమశివుడిగా ఎవరి గుండెల్లో వాళ్ళకి సాక్షాత్కరిస్తాడు. ఎవరికి? మునిమనః, మునుల యొక్క మనస్సులో. మునులంటే, ముని అంటే గడ్డం పెట్టుతున్నవాడు అని అర్థం కాదు. ముని అంటే మౌనమునందుండి తపస్సు ఎందున్నవాడు అని. ఆయన మాట్లాడ్డం. ఎందుకు మాట్లాడ్డం అంటే, మాట్లాడితే ఆయన ఇబ్బంది వస్తుందనే కాదు. ఎందుకు మాట్లాడాడంటే మాట ఆయన అనుభవిస్తున్న స్థితికి భంగం. ఇది మీరు బాగా పట్టుకోవాలి నేను చెప్పే మాట. అసలు ఆత్మని అనుభవించుట అన్నది ఎక్కడ ఉందంటే మౌనంలో ఉంటుంది. అందరికీ తెలిసేది ఏది అంటే, కళ్ళు ఎటు చూస్తున్నాయో అటు వెళ్ళగలడు. కళ్ళు ఎప్పుడు ముందుకు చూస్తాయి, బయటికి చూస్తాయి కాబట్టి బయట తిరుగుతూ ఉంటాడు. లోపలికి వెళ్ళాలంటే ధ్యానం చేసి అంతర్ముఖ ప్రయాణం చెయ్యాలంటే పైనేత్రములు మూతలు పడిపోవాలి. ఈ కళ్ళు మూసేసి నాసాగ్రమునందు ఏ మంత్రం చేస్తున్నావో ఆ మంత్రం యొక్క ధ్యాన దేవతని దర్శనం చేస్తే, ఆ దర్శనం చేస్తున్నప్పుడు మెల్లిగా ఇంద్రియముల యొక్క పటాటోపమంతా అణిగిపోతే ఈ లోపలికి అంతర్ముఖ సమారాధ్య బహిర్ముఖ సుదుర్లభ, బయట దొరకదు లోపల దొరుకుతుంది. అంతర్ముఖత్వాన్ని పొందితే ఇక్కడే ఈ లోపలే పరమేశ్వరుడు సాకార రూపుడై దర్శనమిస్తాడు. అప్పుడు కలిగేటటువంటి ఆనందంలో బాహ్యమైనటువంటి సమస్తాన్ని మర్చిపోతాడు. బయట ఏం జరుగుతోందన్న దానితో ఇక సంబంధం ఉండదు. ఆ ఆనంద ధారయందు మగ్నమైపోయి అలా ఉండిపోతాడు. మళ్ళీ ఎప్పుడు బహిర్ముఖుడవుతాడు చెప్పడం కష్టం. ఇది నోటితో చెప్పడం అంత బాగా అర్థం అవ్వడానికి అవకాశం అవుతుందా అంటే కష్టం. మీకు నేను ఒక ఉదాహరణ చెప్తే పట్టుకోగలుగుతారు. సదాశివ బ్రహ్మేంద్రుల వారిని మహానుభావుడైన ఆ సదాశివ బ్రహ్మేంద్ర స్వామి వారు ఆ పరమశివేంద్ర స్వాముల వారిని కంచికామకోటి పీఠాధిపత్యం వహించారు. వారి దగ్గర శిష్యరికం చేస్తుండేవారు. అపారమైనటువంటి విద్వాంసుడు, అంతా ఇంత పాండిత్యం కాదైంది. పీఠానికి వచ్చినటువంటి పండితులందరితోటి వాదించి వాళ్ళని ఓడిపోయేటట్టు చేస్తుండేవారు.
ఒకప్పుడు పీఠంలో ఉన్నటువంటి పండితులందరూ వెళ్ళి స్వామివారితో చెప్పారు, ఏమండి ఈ సదాశివుడు అసలు నోరు ముయ్యడా, వచ్చిన వాళ్ళందరినీ ఓడిస్తాడు, వాళ్ళ తలదించుకునేటట్టు చేస్తాడు, ఇతను ఎప్పుడూ మాట్లాడకుండా అంతర్ముఖత్వంతో పరమేశ్వర దర్శనానికి ప్రయత్నం చేయడం, తపస్సు చేయడం ఉండదా, ఎప్పుడు ఇలా మాట్లాడుతుండడమేనా అన్నారు. గురువుగారు కూర్చున్నారు, వచ్చాడు సదాశివుడు. రాగానే ఆయన అన్నారు, నువ్వు మాట్లాడడం ఆగదా అని అడిగారు. అంతే. గురువుగారు మీరు మాట్లాడడం ఆగదా అని అడిగారు. ఇక నా జీవితంలో నేను మాట్లాడను అన్నారు. అని ఆయన కూర్చొని అంతర్ముఖత్వాన్ని పొందేవారు. తనలో తానే లోపలికి వెళ్ళి ఇక్కడే పరమశివ దర్శనాన్ని పొంది దానిలో తాదాత్మ్యత పొందుతుండేవారు. ఎంతటి స్థితికి వెళ్ళిపోయారంటే, ఒకప్పుడు కావేరీ నది మధ్యలో ఉన్నటువంటి ఇసుక తిన్నె మీద కూర్చుని ధ్యానం చేసుకుంటున్నారు. లోపల శివసాక్షాత్కారమై ఆ పరమశివ చైతన్యంతో, అందుకు కదా శివానందలహరి అయింది. ఇక్కడ ఉన్నటువంటి శివాన్ని అనుభవిస్తూ బహిస్పర్శ లేకుండా, బాహ్యస్పర్శ లేకుండా ఆయన పరమానందంలో ఉన్నారు. ఉండగా కావేరీ నదికి వరదలు వచ్చాయి. వరదలు వస్తే ఆ ఒడ్డున ఉన్న చాకళ్ళు పెద్ద పెద్ద కేకలేశారయ్యా, వరద వచ్చేస్తోంది, లేవయా, లే 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 అని. ఆయనకేం వినపడలేదు. వినపడలేదంటే దాని అర్థం అంతర్ముఖత్వంలో ఉన్నారు. ఆ నదీ ప్రవాహం ఆయన మించి వెళ్ళిపోయింది. కొట్టుకుపోయారా పాపం, ఎవరో బ్రాహ్మణుడు కూర్చున్నాడు అనుకున్నారు. చాలా కాలం అయిపోయింది, వరదలు తగ్గిపోయిన తర్వాత ఒక వ్యక్తి ఇసుక తోడి బండిలో వేసి అమ్ముకుందామని ఇసుక బండి తీసుకుని ఆ కావేరీ నది ఒడ్డుకు వచ్చాడు. వచ్చి పారతో ఇసుక తవ్వుకుంటున్నాడు. పార కంగుమని చప్పుడు వచ్చి పారంతా నెత్తురంటుకుంది. అయ్యో ఎవరో ఉన్నారా ఏమీ, నెత్తురంటుకుందని పార పక్కన పడేసి చేత్తో ఇసుక తీసి చూశాడు. నదీ ప్రవాహం వచ్చినప్పుడు, నది పైనుంచి వెళ్ళిపోతున్నప్పుడు లోపల కూర్చుని ఉండిపోయినటువంటి సదాశివ బ్రహ్మేంద్రుడు తరువాత తన మీద ఇసుక మేట వేసిన అదే స్వరూపంతో అలాగే ఆనందం అనుభవిస్తూ ఉండిపోయారు. అలా ఎలా ఉండగలరండి అని మనకు అనుమానం వస్తుంది. ఆ స్థితికి వెళ్ళిన వాళ్ళు ఒక్కొక్క చక్రాన్ని దాటుతున్నప్పుడు ఒక్కొక్క భూతాన్ని భేదించేస్తారు. మూలాధారాన్ని దాటడం వచ్చేసింది అనుకోండి, ఇక పృథివీ వాళ్ళని అడ్డదు. అందుకే శంకరాచార్యుల వారు పైకప్పులోంచి కిందకి దిగారు మండన విశ్వరుడి దగ్గర. మూలాధారం దాటితే ఇక పృథివిని భేదించుకుని పెడతారు. అలా ఆ తపశ్శక్తి ఉన్న వాళ్ళు ఆ స్థితిని పొందిన కారణం చేత వాళ్ళ ప్రాణములు నిలబడతాయి. పృథివీ వాళ్ళు కప్పినంత మాత్రాన ప్రాణం పోదు. ఆయన అలా ఉండిపోయారు. అప్పుడు బహిర్ముఖులయ్యారు. ఆ నీళ్లు తీసుకొచ్చి కొట్టి అరిస్తే బహిర్ముఖులై వెళ్ళిపోయారు మహానుభావుడు. సదాశివ బ్రహ్మేంద్రుల వారు తనలో తానే రమించలేదా? యథార్థమునకు ఆనందధార అన్నది ఎక్కడుంటుంది అంటే, బయటికి చూసినంతసేపు ఆ ధార ఉండదు. ఎందుకని అంటే, బయట చూసి ఆనందించడం అన్నది ఎన్నో విషయాల మీద ఆధారపడి ఉంటుంది. పక్కన ఎవడో గట్టిగా అరుస్తాడు, లేకపోతే ఏదో చప్పుడు చేస్తాడు, ఇంకోడు వస్తాడు, పిలుస్తాడు, పలకరిస్తాడు. ఇంద్రియాలు వీటన్నింటినీ గ్రహిస్తూ ఉంటాయి. గ్రహిస్తున్నప్పుడు ఆ ధార నడవదు. అదే అంతర్ముఖత్వాన్ని పొంది మనసుకి ఇంద్రియాలకి ఉన్న కవాటం తెగిపోయిందనుకోండి, చెవి విన్నదాన్ని మనసు పుచ్చుకోవట్లేదు. ఆ అంతర్ముఖత్వాన్ని పొందేసినటువంటి స్థితిలో సంతత ఆనంద ధారయందు మగ్నమైపోయి అలా ఉండిపోతారు. నేను సదాశివ బ్రహ్మేంద్రుల వరకు ఎందుకు, మహానుభావుడు రమణ మహర్షి లేరు, అరుణాచలంలో పాతాళలింగం దగ్గరికి కూడా ఎవరు వెళ్ళేవారు కాదు. దాని నిండా తేళ్ళు, జెర్రులు, విషక్రిములు పాకుతూ ఉండేవి. మెట్లు దిగి వెళ్ళాలి, కటిక చీకటి, ముళ్ళ పొదలు పెరిగిపోయి ఉండేవి. అటువంటి వాళ్ళు ఏకాంతాన్ని కోరుకుంటారు. అందుకే మీరు 10 మాటలు అస్తమానం వెళ్ళినా పలకరించినా మహాత్ములకి చిరాకు వస్తుంది. ఎందుకు వస్తుంది అంటే, వాళ్ళు ఏకాంతాన్ని అభిలషిస్తారు. ఒక్కరూ ఉండడానికి, ఒక్కరూ రమించడానికి, ఒక్కరూ స్మరించడానికి, లోపల ఆనందం అనుభవించడాన్ని వాళ్ళు ఇష్టపడతారు. 10 మాటలు వెళ్ళి పలకరించి మాట్లాడారనుకోండి, వాళ్ళు విసుక్కుంటారు. అది పాపకారణం కూడా, వెళ్ళకూడదు కూడా. అలాగా ఆ ఏకాంతాన్ని అభిలషించే వాళ్ళకి ఏకాంతాన్ని విడిచిపెట్టేయాలి. అందరూ వస్తారు బయట ఉంటేనని రమణ మహర్షి ఆ పాతాళలింగం దగ్గరికి వెళ్ళి దాని వెనక కూర్చుని మొదలుపెట్టారు తపస్సు. అంతర్ముఖత్వాన్ని పొంది అలాగే ఉండిపోయారు. లోపల ఆనంద ధార, పరమ సంతోషంతో ఉన్నారు. తొడల కింద తేళ్ళు, జెర్రిలు చేరిపోయి కొరికేసేస్తే తొడలకున్నటువంటి చర్మం, మాంసం ముక్కలుగా ఊడిపోయి
నెత్తురు కారిపోయి అట్టలు కట్టేసింది. ఆయనకి ఏమీ తెలియదు, అలాగే కూర్చున్నాడు. మళ్ళీ అంతటి శక్తి కలిగిన వాడు శేషాద్రి స్వామి. ఎక్కడో ఉండి ఆయన కనిపెట్టారు. పాతాళలింగం వెనక ఒక బ్రాహ్మణ స్వామి కూర్చున్నాడు, ధ్యానంలో ఉన్నాడు. తొడలని తేళ్ళు జర్రులు కొరికేశాయి, రక్తం కారిపోయింది. వెళ్ళి తీసుకురండి అని చెప్పారు. గబగబా వెళ్ళి చీకట్లో దీపాలు పెట్టి చూశారు. లింగం వెనక ముళ్ళలో కూర్చుని ఉన్నారు. దగ్గరికి వెళ్ళి ముళ్ళు తీసి తొడల కింద చేతులేసి పైకెత్తినా సరే రమణ మహర్షికి బాహ్యస్మృతి లేదు, అలాగే ఉన్నారు. బయటికి తీసుకొచ్చి ఇప్ప చెట్టు కింద కూర్చోబెట్టారు. అది శంకరాచార్యుల వారి యొక్క ప్రతిపాదన. ఆ స్థితికి వెళ్ళడం అద్భుతం, దానికి సాధన. అందుకొరకు సాధన ప్రారంభం కావాలి. ఆ ప్రారంభమైన సాధన చిట్ట చివరికి ఏ స్థితికి వెళ్ళిపోతుంది అంటే, ఇక బాహ్యముతో ఏ సంబంధం లేకుండా అంతర్ముఖత్వంతో ధ్యానమునందు విడిచిపెట్టేస్తారు. ఆఖరికి శరీరం విడిచిపెట్టేసేటప్పుడు కూడా అంతే ఆనందంతో అటువంటి స్థితిలో విడిచిపెడతారు. నాకు ఒక మహాత్ముడు తెలుసు కూడా. పద్మాసనం వేసుకుని 2 తొడల మీద పాదాలు ఉంచుకుని మృత్యుకాలం ఆసన్నమవుతోందంటే తలస్నానం చేసి విభూతి పెట్టుకుని బొట్టు పెట్టుకుని దక్షిణాభిముఖంగా కూర్చుని పరమేశ్వర ధ్యానం చేస్తూ డాక్టర్ని కూడా పిలవకుండా నిర్భయంగా పరమతేజోమూర్తి పద్మాసనంలో కూర్చుని వెన్నుపాము నిటారుగా పెట్టి భగవద్దర్శనం చేస్తూ ప్రాణాన్ని విడిచిపెట్టేశాడు. అప్పుడు మృత్యు యొక్క బాధ కూడా తెలియదు. అటువంటి స్థితికి వెళ్ళగలిగినటువంటి మహాపురుషులు ఉన్నారు. వారు మునులు. మునులు అంటే తపస్సు చేసేటటువంటి వారు, మౌనంగా ఉంటారు. తపస్సు అంటే తపించడం. ఆ భగవద్ దర్శనం కోసం తపిస్తూ ఏకాగ్ర దృష్టితో జపం చేస్తూ ఉంటారు. ఆ దృష్టిని అలా నిలబెడతారు. అలా నిలబెట్టగలిగినటువంటి మునులు ఎవరున్నారో అటువంటి వాళ్ళ యొక్క మనసులలో దర్శనమిచ్చేటటువంటి వాడు, వాళ్ళ మనసులలో నాట్యం చేస్తూ ఉంటాడు. ఇప్పటికీ తిరువారూరులో ఉండేటటువంటి త్యాగరాజస్వామి అజపతాండవం చేస్తాడు అంటారు. జాగ్రత్తగా చూస్తే కనపడుతుంది అంటారు. అజపతాండవం చేస్తాడు, మనసులలో తాండవం చేస్తాడు. విష్ణు హృదయంలో ఆయన తాండవం చేశాడంటారు. కాబట్టి అందుకే పతంజలి అవతారం వచ్చింది. అది ఆ నిలబెట్టగలిగినటువంటి శక్తి, ఆ ధ్యాన శక్తి ఎవరికి ఉన్నదో వారి యొక్క మనస్సులలో దర్శనమిచ్చి ఆయన దర్శనము చేత ఆనందధారలలో సాధకుడు తడిసిపోయేటట్టు చెయ్యగలిగినటువంటి వాడు. ఎందుచేత అంటే మీరు ఒక్కటి జ్ఞాపకం పెట్టుకోండి, ఎప్పుడైనా సరే అసలు ముందు ధ్యానానికి కూర్చోగానే అబ్బా ఇలా ఎంతసేపు అన్న ప్రతిబంధకం మొదలవుతుంది. అమ్మో ఇంతసేపు కూర్చోవడమే, మోకాళ్ళు నొప్పెట్టావు, తొడలు నొప్పెట్టావు, అవతలన్ని పనులున్నాయి, పావు గంట సేపు జపమే అనిపిస్తుంది. అదే విషం. ఆ విషాన్ని ఎవరు పుచ్చుకుంటారంటే పరమశివుడే పుచ్చుకుంటాడు. అందుకే క్షీరసాగర మదనంలో హాలాహలం పుచ్చుకుంటాడు. ముందు శివుడు పుచ్చుకుంటే తప్ప అమృతం రాదు. ధ్యానమునందు గట్టెక్కించేవాడెవరంటే పరమశివుడే. ప్రతిబంధకాన్ని ఆయనే తొలగిస్తాడు. ఇది దృష్టిలో పెట్టుకుని శంకర భగవత్పాదులు ప్రతిపాదన చేస్తున్నారు. ఆయన ఆది కుటుంబినే మునిమన ప్రత్యక్ష చిన్మూర్తయే మాయాసృష్ట జగత్రయాయ సకలాం నాయాంత సంచారిణే. మాయాసృష్ట జగత్రయాయ సకలాం నాయాంత సంచారిణే. ఆయన 3 లోకములను సృష్టించాడు. దేని చేత సృష్టించాడు? మాయ చేత సృష్టించాడు. మాయ అన్న మాట కొంచెం గమ్మత్తైనటువంటి మాట. అది తెలుసుకుంటే ఉండదు, తెలియకపోతే పోదు. దాన్ని మాయ అంటారు. మాయ తెలిసిపోయింది అనుకోండి, ఇక మాయ నిలబడదు. మాయ తెలియలేదనుకోండి, మాయ పోదు. దీన్ని మాయ అంటారు. అసలు లేనిది ఉన్నట్టు చూపించగలిగినదేదో దానికే మాయా అని పేరు. రామకృష్ణ పరమహంస ఈ మాయ గురించి ఒక అద్భుతమైనటువంటి ఉదాహరణ చెప్తుండేవారు. మాయ అంటే ఏమిటి అని అడిగితే శిష్యులు ఆయన ఒక ఉదాహరణ చెప్పారు. వెనకటికి ఒక ఋషి ఉండేవాడు. ఆయన లోపల తపస్సు చేసుకుంటుంటే ఎవడో వచ్చి తలుపు కొట్టి పలకరించకుండా బయట శిష్యుడు కూర్చునేవాడు. కూర్చుని అయ్యా గురువుగారు జపం చేసుకుంటున్నారు, తలుపు కొట్టకండి, మాట్లాడకండి అని చెప్పేవాడు. గురువుని సేవించడం అంటే అదే ప్రధానం. కాబట్టి బయట కూర్చునేవాడు ఆయన. ఇందులో చమత్కారం ఏమైందంటే ఆ శిష్యుడు ఇంట్లో ఏదో పెళ్ళి ఉండి పాపం పెళ్ళికి వెళ్ళొస్తాను గురువుగారు ఒక వారం రోజులు వెళ్ళిపోయాడు. మరి ఎంత శిష్యుడైతే మాత్రం ఇంట్లో శుభకార్యం ఉండదు, ఆయన వెళ్ళిపోయాడు. మరి ఆయన జపం చేసుకుందామంటే ఎవడో ఉండాలి. ఆయన అలా పెడుతూ ఓ మేకలు కాసేవాడిని చూశాడు. చూసి ఒరే ఒక్క వారం రోజులు నా శిష్యుళ్ళ నటించాలరా నువ్వు అన్నాడు.
ఏం చెయ్యాలన్నాడు. ఏం లేదు, నీకు విభూతి పిండికట్లు పెడతాను, బొట్టు పెడతాను, ఓ దొంగ జంజం వేస్తాను, వీధిలో కూర్చో, నువ్వు నా శిష్యుడవు కాదు, మేకలు కాసుకునేవాడివని ఎవ్వరికీ తెలియదు, అలా కూర్చో అంతే. ఎవరైనా వచ్చారనుకో అను చాలు, లోపల జపం చేసుకుంటున్నారు అను, నోరు విప్పకు, నోరు విప్పితే తెలిసిపోతుంది మేకలు కాసుకునేవాడు కానీ. సరేనండి అన్నాడు, కూర్చున్నాడు. ఇంతలో ఆ ఋషికి పూర్వాశ్రమంలో ఒక గురువుగారి దగ్గర చదువుకున్నప్పుడు స్నేహితుడైనటువంటి ఇంకొక ఋషి వచ్చాడు. వాడు వీడు అంటారు కదా, మరి ఏకవచన ప్రయోగం చేస్తారు స్నేహితులు. అందుకని లోపల ఉన్న ఋషి పేరు చెప్పి ఏం చేస్తున్నాడని అడిగాడు. అన్నాడు, ఏమిరా నోరు విప్పి మాట్లాడమే, ఏమిటి అంటావు, ఏమిటి చేస్తున్నాడు, దూదే జపమా, ఏమిటి ఒత్తులు చేసుకుంటున్నాడా, జపం చేసుకుంటున్నాడా, ఏం చేస్తున్నాడు రా అన్నాడు. నోరు విప్పితే తెలిసిపోతుంది మేకలు కాసేవాడని. ఆయన చూసి అన్నాడు, ఏదో నోరు విప్పి మాట్లాడితే భయమా నీకేమన్నా, నువ్వేనా మేకలు కాసుకునేవాడు ఏమిట్రా అన్నాడు. అనగానే వీడు పరిపాడు. ఎందుకని, వాడు మేకలు కాసుకునేవాడని తెలియనంతసేపు ఉన్నాడు, మేకలు కాసుకునేవాడని తెలిసిపోయింది అనుకున్నప్పుడు పారిపోయాడు. మాయ కూడా అంతే, ఇది మాయా అని తెలిస్తే ఉండదు, మాయా అని తెలియనంతసేపు ఉంటుంది. మాయా అన్న మాటకు అర్థం ఏమిటో తెలుసా మీకు? నేను చాలా తేలికగా చెప్పాలంటే నామరూపములే మాయ. భాగవతంలో పోతన గారు మాయ ఎలా ఉంటుందో అందంగా చెప్తారు. నేను ఇలా చూపించి నేను అంటాను, మీరు నేను అనవలసి వచ్చిందనుకోండి, మీరేమంటారు, నేను అనే కదా అంటారు. ఈ సభలో ఎవరైనా సరే నేను అనవలసి వస్తే ఇలా చూపించి నేను అంటారు, నేనంటాను, మీరు నేనంటారు. కానీ నేను మిమ్మల్ని చూపిస్తే మీరంటాను, ఇలా చూపించి మీరంటాను. అందుకే పూజలో ఈ వేలికి అర్హత లేదు, ఇది భేదం తెస్తుంది. మీరంటాను, నాకైతే నేనంటాను. నిజానికి ఇందులో ఏ నేనుందో మీలో ఆ నేనే ఉంది. ఆ నేనుకి ఈ నేనుకి తేడా లేదు. 10 అయిందనుకోండి, ఈ నేనుకి ఆకలే, ఆ నేనుకి ఆకలే. రెండింటి ఆకలి ఒక్కటే, రెండింటి బాధ ఒకటే, రెండింటి సుఖం ఒకటే, రెండింటి స్థితి ఒకటే. నేను ఇదొక్కటే కాదు, ఈ నేను అంతటా ఉన్న ఒక్క నేనే అన్నాను అనుకోండి, మాయపోయింది. అప్పుడు ఇంకా నాకొక్కడికే అన్నం పెట్టారనుకోండి, అయ్యో పాపం ఇంతమంది ఆకలితో ఉంటే నేను ఒక్కడిని ఎలా తింటానండి, అది కూడా నేనే కదూ అంటాను. నేను నువ్వు అన్నప్పుడు వాడు ఎలా పోతే నాకే నేను బాగుంటే చాలంట. మాయ అక్కడ ప్రారంభం అవుతుంది, నామరూపముల యందు ప్రారంభం. ఆ మాయ వలన ఏమవుతుందంటే పాపము పుణ్యము రెండు ఆచరిస్తాడు. నేను బాగుండాలి కాబట్టి పుణ్యం, నేను బాగుండాలి కాబట్టి వాడు పోయినా పర్వాలేదు పాపం. వాడికి సుఖం ఎలా ఉంది అన్న దాంతో నాకు సంబంధం లేదు, నేను బాగుంటే చాలు. అప్పుడు ఏం చేస్తాను, ధర్మం తప్పుతాను, అదే పాపం. నేను బాగుండాలి పుణ్యం. ఇప్పుడు ఈ పుణ్యం పాపం, నేను బాగుండాలని దారి తప్పి చేసిన తప్పులు, నాకు పుణ్యం రావాలి సుఖంగా ఉండాలని చేసిన పుణ్యం, ఈ రెండూ అనుభవించాలి అంటే ఓ శరీరం ఉండాలా వద్దా? నేను రోజు శివాలయానికి వెళ్ళో నమస్కారం పెట్టి, ఈశ్వరా నన్ను జాగ్రత్తగా చూస్తుండు అని బయటికి వచ్చి, ఇవాళ ప్రదక్షిణం చేశాను, దండం పెట్టాను, కొబ్బరికాయ కొట్టాను కాబట్టి నాకు కొంచెం పుణ్యం వచ్చింది, నిజమే నీకు కొంత పుణ్యం వేస్తాడు. అలా పుణ్యం వచ్చింది కొంత. ఇప్పుడు ఈ పుణ్యం ఏం చేయాలి, ఈశ్వరుడు ఏం చేయాలి, దాన్ని ఆ పుణ్యం అనుభవించేయాలా? మళ్ళీ పుణ్యానికి ఫలితం ఏంటి, సుఖం. అది అనుభవించాలంటే ఓ శరీరం ఇవ్వాలి. వీడు చాలా పుణ్యం చేశాడు కాబట్టి చాలా సుఖం అనుభవించాలి. చాలా సుఖం అనుభవించాలంటే ఏం చేయాలి, వాడిని తీసుకెళ్ళి పెద్ద పరిపాలకుడిని చేసి కూర్చోబెట్టాలి. వాడు ముందు ఎడుతుంటే 6 కార్లు, వెనకెడుతుంటే 6 కార్లు, ఏళ్ళు వేసేవాళ్ళు, పరిగెత్తేవాళ్ళు, ఎక్కడ చూసినా అధికారం. ఏమైంది, వాడు చేసిన పుణ్యం అంతా పోయింది. ఇప్పుడు ఏం చేస్తున్నాడు, అది పోతుందేమోనని పాపం. ఇప్పుడు పుణ్యం అనుభవించాలన్నా శరీరం ఇవ్వాలి, పాపం అనుభవించాలన్నా శరీరం ఇవ్వాలి. పుణ్యపాపాల కోసం శరీరాలు ఇచ్చుకుంటూ పోతుంటాడు, మనం చేసుకుంటూ పోతుంటాం. అదే మాయ. ఈ మాయ అడ్డుపెట్టి ఈ 3 లోకాలు తయారవుతున్నాయి. అందరూ ఆ మాయ వలన పుడుతున్నారు. మాయ తెలిసిపోయింది అనుకోండి, ఇక పడగొట్టడం. అంతటా ఉన్నది ఒక్క పరబ్రహ్మతత్వమే అని తెలిసిపోతుంది. తెలిసిపోయిన నాడు నిర్భయత్వం వచ్చేస్తుంది. ఇంకా భయపడ్డానికి ఏముంది, అంతటా ఉన్నది ఒకటే వస్తువు అన్న నిర్భయత్వ స్థితి ఏర్పడితే మాయ పోయినట్టు. ఆ మాయని ఆధారం చేసుకుని 3 లోకములను సృజించగలిగినటువంటి సమర్థుడు తన చూపుల చేత సృష్టిస్తాడు లోకాలను.
కాబట్టి మాయాసృష్ట జగత్రయాయ సకలాంనాయాంత సంచారిణే, సకలమైనటువంటి వేదముల యొక్క చివరి భాగముల యందు చెప్పబడిన వాని యందు విహరించేటటువంటి రూపమున్నవాడు. వేదముల చివరి ఏముంటాయి? ఉపనిషత్తులు ఉంటాయి. ఉపనిషత్తులకు ఉండేటటువంటి గొప్పతనం ఏమిటి? షద్ అంటే జీర్ణమైపోవడం. ఈ లోకమంతా జీర్ణమైపోతుంది. ఎప్పుడైనా సరే లోకమునకు ఉండేటటువంటి లక్షణం అది. శంకరాచార్యుల వారు భజగోవిందం చేస్తూ అంటారు, నళినీజలగత జలమతి తరళం తత్వజీవిత బతిచయ చపలం విద్ధిర్వ్యభిమానగ్రస్తం లోకం శోకచ హంత సమస్తం అన్నారు. వీడు ఉండేది తామరాకు మీద నీటి బుట్టిలో ఏదో కొన్ని నీళ్లు ఉంటాడు. ఈలోగా వీడికి ఎప్పుడు ఎవరికో ఏదో జరిగిందని శోకం, ఏడుస్తూనే ఉంటాడు. శోకంతో వీడు ఎప్పుడో చచ్చిపోయాడు, తర్వాత ఎప్పుడో మామూలుగా చచ్చిపోతాడు అన్నారు శంకరాచార్యుల వారు. కాబట్టి ఏమవుతుంది అంటే వేదముల యొక్క చివర భాగమునందుండేటటువంటి ఉపనిషత్తులు ఏ శక్తినిస్తాయంటే జీర్ణమైపోయే శరీరాన్ని కాకుండా జీర్ణము కాని ఆత్మ ఎరుకలోకి వచ్చే జ్ఞానాన్ని ఇస్తాయి. ఆ జ్ఞానం ఇవ్వగలిగిన వాడెవరంటే పరమశివుడు ఒక్కడే. లోకంలో జ్ఞానదాత ఎవరు అంటే పరమేశ్వరుడు. లౌకికమైన విద్యల దగ్గర నుంచి అలౌకికమైనటువంటి బ్రహ్మజ్ఞానము వరకు ఇవ్వగలిగిన వాడు పరమశివుడు ఒక్కడే. అందుచేతనే మీరు చూడండి, అసలు ఈ లోకంలో శబ్దరాశి అంతా ఎక్కడి నుంచి పుట్టింది అంటే ఆయన ఢమరుకంలోంచి పుట్టింది. నాట్యశాస్త్రం ఎక్కడి నుంచి పుట్టింది అంటే ఆయన యొక్క నాట్యంలోంచి పుట్టింది. సంగీతం ఎక్కడి నుంచి పుట్టింది అంటే త్యాగరాజస్వామి అంతటి వారు నాదతను మనిషం శంకరం అన్నారు. ఆ నాదము పరమశివుని యొక్క శరీర స్వరూపం. అది సంగీతం అంతా ఆయన వలననే వచ్చింది ప్రపంచంలో. లోకంలో ఎప్పుడు ఎక్కడ మీరు ఏ వ్రతం చెయ్యండి అది ఎవరు చెప్పారంటే పరమశివుడు పార్వతీదేవికి చెప్తాడు. అంతెందుకు శ్రావణ మాసం వస్తే అందరూ వరలక్ష్మీ వ్రతం చేస్తారా? వరలక్ష్మీ వ్రతంలో చారుమతి కథ ఎవరికి చెప్పారు? పార్వతీదేవి అడిగితే పరమేశ్వరుడు చెప్తాడు. ఆఖరికి అయ్యా విష్ణు సహస్రం అంతా చదువుకోలేనటువంటి వాళ్ళు లఘువుగా విష్ణు సహస్రం చదివినటువంటి ఫలితాన్ని పొందాలి అంటే ఏ నామం చెప్తే సరిపోతుంది? కేనోపాయేన లఘునా, తేలికగా విష్ణు సహస్రం చదివిన ఫలితం ఎలా వస్తుంది అని పార్వతీదేవి అడిగితే శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. రామ 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 అని 3 మాటలంటే ఓ వరాననే అందమైన ముఖమున్న పార్వతి అది 1000 మాటలు విష్ణువు యొక్క నామములు చెప్పినట్టే. విష్ణు సహస్రనామమునకు సమానమే. ఎలా సమానం? 3 మాటలు రామ 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 అంటే విష్ణు సహస్రం చెప్పినట్టు ఎందుకు అవుతుంది అంటే అక్షరములను అంకెలలోకి మార్చే సంప్రదాయం ఒకటి ఉంది సంస్కృత భాషలో. రా 2, మా 5, రామ 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 అంటే 2 × 5 × 2 × 5 × 2 × 5, 2 5 10, 10 2 20, 25 100, 100 2 200, 205 1000. సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. 1000 నామములు విష్ణు సహస్రం పూర్తి చేసినట్లే పార్వతి. కాబట్టి లోకంలో ఎక్కడ ఎప్పుడు ఎక్కడ ఎవరికి ఏది తెలియనిది ఉన్నా అది చెప్పేటటువంటి వాడు పరమశివుడే. సమస్త విద్యలు ఆయన నుండే వస్తాయి. అందుకే ఈశాన సర్వ విద్యానాం ఈశ్వర సర్వభూతానాం బ్రహ్మాధిపతిర్బ్రహ్మణోధిపతిర్బ్రహ్మ శివో మే అస్తు సదాశివోం అంది వేదం. సమస్త విద్యలకు ఆలవాలమై ఉంటాడు ఆయన. ఆయనకి తెలియని విద్య అంటూ లోకంలో ఏదీ ఉండదు. ఆఖరికి లోకంలో ప్రాయశ్చిత్త కర్మల్ని ప్రవేశపెట్టిన వాడు కూడా ఆయనే. ప్రాయశ్చిత్త కర్మ అంటే చెయ్యకూడని తప్పోటి చేశారనుకోండి, అది పోగొట్టుకోవాలంటే ఓ కర్మ చెయ్యాలి, దాన్ని ప్రాయశ్చిత్త కర్మ అంటారు. ఆయన చేతిలో మంచం కోడోటి పట్టుకుని నించుంటాడు పరమశివుడు. ఆయన చేతిలో ఉండేటటువంటి వాటిల్లో ఖట్వాంగి అంటారు. మంచం కోడోటి పట్టుకుని నించుంటూ ఉంటాడు ఒక్కొక్క రూపంలో. మంచం కోడు ఎందుకు పట్టుకుంటాడో తెలుసా? ఒకానొకప్పుడు బ్రహ్మగారు తనకి 5 తలకాయలు ఉన్నాయని గర్విస్తే ఓ తలకాయ గిల్లేశాడు. గిల్లేస్తుంటే మిగిలిన తలకాయ మీద ఇలా చెయ్యి పెట్టి గిల్లబోతుంటే పార్వతీదేవి యొక్క అభయహిస్తం కింద 4 తలకాయలు పెట్టి, అమ్మా నీ చెయ్యి తామర పువ్వులా ఉంటుంది, నేను తామర పువ్వులోంచి పుట్టాను, మన ఇద్దరికీ బంధుత్వం ఉంది, నా 4 తలకాయలు కాపాడన్నాడు బ్రహ్మగారు. అమ్మవారు చెయ్యడ్డు పెడితే 4 తలకాయలు కాసింది. అప్పటి నుంచి బ్రహ్మగారికి 4 తలకాయలే. లేకపోతే శివుళ్ళు 5 తలకాయలు ఉండవలసింది ఆయనకు కూడాను. ఓ తలకాయ గిల్లేశాడు. ఓ తలకాయ పరమశివుడు బ్రహ్మగారి యొక్క శిరముల నుండి గిల్లేస్తే బ్రాహ్మణుణ్ణి బ్రహ్మహత్యాపాతకం చేశాడు కాబట్టి ఓ శిరస్సు గిల్లాడు కాబట్టి ఆయనకి ఏ దోషం రాకపోయినా ఆయనకేం దోషం అంటదో. కానీ లోకం అటువంటి తప్పు పని చేస్తే ఎటువంటి ప్రాయశ్చిత్తం చేసుకోవాలో చెప్పడం కోసం
ఒక చేతిలో మంచం కోడు పట్టుకుని ఎప్పుడూ శరీరాన్ని భూమి మీద పడుకోబెట్టకూడదంటే కూర్చోవడం కానీ పడుకోవడం కానీ చెయ్యకుండా 100 సంవత్సరముల పాటు భూమండలం అంతా తిరుగుతూ ఇళ్ల ముందు నిలబడి భవతి భిక్షాందేహి అని భిక్షాటన చేసి అన్నం తిని చేతిలో మంచం కోడు పట్టుకుని ఉండాలి. ఉంటే ఆ దోషం పోతుంది. తనకి ఏ దోషం రాదని తనకి తెలిసినా లోకం అలాంటి తప్పు చెయ్యకూడదని బ్రహ్మగారి 5వ తలకాయ గిల్లినందుకు కానీ చేతిలో మంచం కోడు పట్టుకు తిరిగాడు ఆయన. ప్రాయశ్చిత్త కర్మల నుండి సమస్త శాస్త్రములను సమస్త విద్యను ఈ లోకమునందు ప్రవర్తింపచేసినటువంటి వాడు పరమశివుడే. కాబట్టి అంతటి మహానుభావుడు కనుక ఆయన ఉపనిషత్తుల యొక్క చివరి భాగమునందు ప్రవర్తిస్తూ ఉంటాడు. అందుకే ఇప్పటికీ వ్యాకరణం నేర్చుకోవాలన్నా ఎక్కడ నేర్చుకోవాలి అంటే ఒక్క శివాలయంలోనే నేర్చుకోవాలి. వ్యాకరణం యథార్థానికి తరగతి గదిలో కూర్చోబెట్టి చెప్పేవారు కాదు పూర్వం. గురువుగారు మడికట్టుకుని వచ్చి వ్యాకరణ మంటపం ఉండేది శివాలయంలో. కళ్యాణ మంటపం ఎలా ఉంటుందో అలా మంటపం కట్టేవారు. మంటపంలో గురువుగారు కూర్చుంటే శిష్యులందరూ కింద కూర్చునేవారు. గురువుగారు శివాలయంలో కూర్చుని వ్యాకరణ మంటపంలో వ్యాకరణం చెప్పేవారు. శివాలయంలోనే సమస్తమైనటువంటి విద్యలు ప్రదర్శింపబడుతుండేవి. అంతటి మహానుభావుడు. అందుకే ఆయన అనుగ్రహం కలిగితే ఏమవుతుంది అంటే జీర్ణమైపోయే లక్షణం పోతుంది. అంటే ఇక మళ్ళీ పుట్టవలసినటువంటి అవసరం ఉండదు. ఈసారి పుట్టాడు కాబట్టి శరీరానికి ఇదే చిట్ట చివరి చావు, ఇక మళ్ళీ పుట్టవలసిన అవసరం ఉండదు. ఇక పుట్టడు కాబట్టి చావు లేదు, శివుని యందు ఐక్యమవుతాడు. అటువంటి జ్ఞానమును ఇవ్వగలిగిన వాడెవరో వాడు వేదముల యొక్క చివరి భాగముల యందు ఉన్నటువంటి ఉపనిషత్తుల యందు విహారము చేస్తూ ఉంటాడు. అందుకని సకలాంనాయాంత సంచారిణే సాయం తాండవ సంభ్రమాయ. సాయంకాలం అయ్యేటప్పటికీ మంచి ఉత్సాహంగా బయలుదేరతాట. సంభ్రమాయ, ఇంకా ఎంత సంతోషంగా బయలుదేరతాడోట. దేనికి? తాండవ సంభ్రమాయ, తాండవం చేస్తాడు. ఆ తాండవం చెయ్యడం అంటే ప్రదోష వేళలో సాయం సూర్యాస్తమయం అవుతూ ఉంటుంది, చంద్రోదయం అవుతూ ఉంటుంది. ఈ రెండిటికి మధ్యలో ఎర్రటి కాంతి వస్తుంది. అప్పుడే యజ్ఞోపవీతం ఉన్న వాళ్ళందరూ అర్ఘ్యం విడిచిపెట్టాలి. అటువంటి సాయంకాలం సంధ్యావందనంలో మీరు గాయత్రి చేశారా చేయలేదా అన్నదానికన్నా అర్ఘ్యం విడిచిపెట్టారా లేదా ప్రధానం. అర్ఘ్యం విడిచిపెట్టి తీరాలి. ఉపన్యాసానికి ఒక పావుగంట ఆలస్యమైనా పర్వాలేదు, కానీ అర్ఘ్యం విడిచిపెట్టకుండా వచ్చేయకూడదు. కాబట్టి అటువంటి మహానుభావుడైనటువంటి పరమేశ్వరుడు సాయం తాండవ సంభ్రమాయ, సాయంకాలం తాండవం చేయడంలో సంభ్రమాయ పరమ సంతోషంగా ఉంటాడు. ఆ సమయంలో దేవతలందరూ కైలాస పర్వతం మీదకి ఎడతారు. అందుకే సాయంకాలం వేళ శివాలయం తప్ప ఏ ఇతర దేవాలయాన్ని దర్శనం చెయ్యొద్దని చెప్తారు. ప్రదోష వేళలో దేవాలయాలకు వెళ్ళినా దేవతల యొక్క తేజస్సులన్నీ కూడా కైలాసాన్ని చేరుతాయి. ఒక్క శివాలయంలోనే ప్రదోష వేళలో దర్శనం. మళ్ళీ విష్ణు స్వరూపాలలో నరసింహస్వామి దేవాలయాన్ని ఎప్పుడైనా దర్శనం చేయొచ్చు. షట్కాలముల యందు శివదర్శనం ఉన్నట్టే షట్కాలముల యందు నరసింహస్వామి దర్శనం ఉంది. కాబట్టి సాయం తాండవ సంభ్రమ యజటిని, ఆయన తాండవం చేస్తుంటే దేవతలందరూ తలకొక వాద్యం రోగిస్తూ ఉంటారు. ఎవరూ ఖాళీగా కూర్చోరు. ఖాళీగా కూర్చునేటటువంటి వాళ్ళు ఇద్దరు ఉంటారు. ఒకడు పతంజలి, ఒకడు వ్యాఘ్రపాదుడు. వీళ్ళిద్దరిలో పతంజలి కింద పాము రూపంలో ఉండి పైన తలకాయ ఉంటుంది. వ్యాఘ్రపాదుడికి కింద పులి శరీరం ఉండి పైన తలకాయ ఉంటుంది. వీళ్ళిద్దరూ చూస్తూ తాండవాన్ని తప్ప వాళ్ళేం వాద్యం చేయరు. పులి పాము కాబట్టి ఈ రెండూ కూడా చూస్తాయి అన్న మాటకు అర్థం ఏమిటంటే పులి పరమక్రౌర్యముతో కూడుకున్నటువంటి జంతువు, క్రూరత్వానికి ప్రతీక. పాము అంతమందిని చూసినా దాన్ని చూసినా అది ఊరుకోదు పైకి పడగట్టి ఉన్నప్పుడు. అటువంటి పాము, అటువంటి పులి కూడా పరమశివుడు తాండవం చేస్తుంటే తల తిప్పకుండా అలా చూస్తూ ఉండిపోతాయి. తమలో ఉన్నటువంటి ఆ పౌరుషభావాల్ని కూడా విడిచిపెట్టేస్తాయి. అయితే చిత్రం ఏమిటంటే ఆయన ఆదిశేషుడు పతంజలిగా వచ్చి చూస్తున్నాడు. చూస్తుంటే విఘ్నేశ్వరుడు హాస్యమాడాడు. మేమందరం తలకోవాద్యం రోగిస్తాను, నువ్వేం చేస్తావు? తాండవం చూడడం తప్ప నువ్వేం చేయలేవు, పాము నువ్వేం చేస్తావు అన్నాడు. ఆయన అన్నాడు, నేనేమీ చేయలేనన్నావు అని కదూ ఇలా తలెత్తి మాట్లాడావు. అందుకే నేను తలకట్లకి దీర్ఘం లేకుండా అంటే సాగదీసి మాట్లాడాడండి, అహంకారంతో అంటారు కదా,
దీర్ఘం లేకుండా కేవలం హ్రస్వంతో తలకట్లు మాత్రమే అక్షరాలు ఉండేటట్టుగా తాండవాన్ని వర్ణిస్తానని ఒక స్తోత్రం చేశాడు. అందులో దీర్ఘాక్షరం ఉండదు, మొత్తం స్తోత్రం అంతా ఒక్క తలకట్లతోటే ఉంటుంది అంతే. అని మీ అందరూ వాద్యాలు మ్రోగిస్తారు, నేనేం చేస్తానో తెలుసా? పరమేశ్వరుడు తాండవం చేస్తున్నప్పుడు ఆయన కాలికి అంది అవుతానని ఎగిరి వెళ్ళి పరమశివుడు పాదాన్ని చుట్టుకున్నాడు. చుట్టుకుంటే 1000 తలలు ఉన్నటువంటి శేషుడు పరమశివుడు చేస్తున్నటువంటి తాండవం యొక్క వేగానికి తట్టుకోలేక తలలు ఇలా ఊగిపోతుంటే ఆ తాండవంలోనే పరమేశ్వరుడు ఏం చేస్తాడంటే కాలు ఇలా పైకెత్తి ఒక్క క్షణం ఆపుతాడు. ఆపినప్పుట 1000 తలలు ఒక్కసారి దగ్గరికి తెచ్చుకుని దిద్దుకుని అమ్మయ్యా అని ఊపిరి తీసుకుంటాడు శేషుడు. మళ్ళీ తాండవం చేస్తాడు. తాండవం అంటే మామూలు తాండవం అనుకుంటారేమో, అదేదో నృత్యంలా ఉండదు. ఆయన తాండవం చేయడం అంటే దాని వేగాన్ని అనుసరించడం అంత కష్టం. వాద్యం మ్రోగించడం ఎంత వేగంతో ఉంటుందంటే అందుకని జటిని పక్కన పడుతుంది శంకరాచార్యుల వారికి. ఆయన దర్శనం చేస్తూ ఇచ్చిన శ్లోకాలు పెద్ద పెద్ద జటలతో ఉంటాడు. ఆ జటలతో ఉండి తాండవం చేస్తూ తల ఇలా విసురుతాడు. విసిరినప్పుడు జుత్తంతా ఇలా పెడుతుంది. ఇలా విసిరినప్పుడు మళ్ళీ ఇలా అంటాడు. అన్నప్పుడు ఇటు ఈ జుత్తు మళ్ళీ ఇటు రావాలి కదా, ఇటు జుత్తు ఇటు రాకముందు ఇటు జుత్తు ఇటు ఇటు జుత్తు ఇటు తిప్పుకుంటాడు. ఇది ఇటు ఎగురుతుంది, ఇది ఇటు ఎగురుతుంది. ఎవరికైనా తలకాయ ఇలా తిప్పితే జుత్తంతా ఇటు వస్తుంది, ఇలా తిప్పితే జుత్తంతా అటు ఎడుతుంది. ఏదో పెద్ద జులపాలు జుత్తు ఉంటే అలా కావాలని జుత్తు మీద పడిపోవాలని పరిగెత్తి పరిగెత్తి బంతులు ఇసిరేవాళ్ళు కొంతమంది ఉంటారు. అలా జుత్తు ఏదో ఓ పక్కకి పోతుంది అటో ఇటో. పరమశివుడికి అలా కాదు, ఎంత వేగంగా తల తిప్పుతాడంటే ఆయన జుత్తు ఇటుది ఇటు ఇలా ఎగురుతూ ఉంటుంది, ఇటుది ఇలా ఎగురుతూ ఉంటుంది. మధ్యలో తల ఒక్క క్షణం నిలబెట్టి నవ్వుతాడు. అంత వేగంగా కదులుతున్నాడని ఏదో ఉత్కంఠతో బిగిసిపోయి ఉండడు, చక్కటి చిరునవ్వుతో ఉంటుంది. అందుకే విదేశీయులు నటరాజస్వామి వారి విగ్రహాలే ఎత్తుకుపోతారు. వాళ్ళకి ఆశ్చర్యం అసలు ఇలా ఎలా ఉంటాడని. అంత వేగంగా తాండవం చేస్తాడు. ఆ తాండవం చేస్తున్నప్పుడు మృదంగం వాయిస్తూ కదులుతాడు. ఓ చేతిలో అగ్నిగుండాన్ని పట్టుకుని, ఓ కాలు పైకెత్తి నించుని, ఓ కాలు కింద ఆ అజ్ఞానం అనేటటువంటి రాక్షసుండి తొక్కి పడతాడు. నటరాజమూర్తి అద్భుతం అసలు. అటువంటి నటరాజస్వామి వారి యొక్క తాండవం సాయంకాలం వేళ జరుగుతుంది. ప్రదోష వేళ సాయం సంధ్య పరమశివుని యొక్క విహారకాలం. ఆయన తాండవం ప్రారంభం చేసే ముందు ఒక్కసారి భూమండలం మించి వెడతట్ట. వెళ్ళినప్పుడు ఆయన భూమండలం మీద దిగేటటువంటి ఏకైక క్షేత్రంగా చెప్పబడేది శ్రీశైలం. శ్రీశైలంలో దిగుతాడు నందివాహనారూఢుడై అంటారు. ప్రదోష వేళలో ఆయన వెళ్ళిపోతున్నప్పుడు భగవత్ చింతన చేస్తూ ఉన్న వాళ్ళని చూసి పరమప్రీతి పొందుతాడు. అందుకే నా చిన్నతనంలో నాకు బాగా గుర్తు, ప్రదోషవేళ అయ్యేటప్పటికీ గబగబా స్నానాలు చేసి మా అమ్మగారు అమ్మమ్మగారు వీళ్ళందరూ వచ్చి కూర్చుని సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ శివ అల్లుకాధీశ్వర అంటూ అకారం నుంచి మొదలుపెట్టి ఆఖరి అక్షరం వరకు చెప్పను, మళ్ళీ సాంబ సదా శివ అంటుండేవారు. సాంబ సదా శివ, సాంబ అమ్మతో కూడుకున్న శివుడు నందివాహనారూఢుడై వెడుతూ ఉంటాడు. ఆ సమయంలో భగవచ్చింతన లేకుండా విశృంఖల కాముకత్వంతో భార్యతో రమించినటువంటి వాడి కడుపున 7 తరాల్ని మళ్ళీ మహాపాపంతో పడగట్టగలిగినటువంటి పరమ పాపభూయిష్టమైన జీవనం ఉన్నవాడు పుడతాడు. భాగవతంలోనే నిరూపణమైంది. దితి వెళ్ళి కశ్యప ప్రజాపతిని ఆ సమయంలోనే అడిగింది బిడ్డల్నిమ్మని. ఇది ప్రదోష వేళమ్మా, పరమశివుడు నందివాహనారూఢుడై వెడుతూ ఉంటాడు. ఈ సమయం అభావ్యంబయ్యే ఎలా కూడగన్ ఎలా ధర్మంబు వీడగన్. ఇప్పుడు భార్యాభర్తలు కలవకూడదన్నాడు. ఆమె నిస్సిగ్గుగా కశ్యప ప్రజాపతి యొక్క పంచపట్టి లాగింది. నీ కర్మ అలా ఉంది అని సంగమించాడు. దానివలనే హిరణ్యకశిపులు పుట్టారు. కాబట్టి ప్రదోష వేళ కేవలము భగవత్ చింతనకు మాత్రమే సంబంధించిన సమయం తప్ప ప్రదోష వేళలో ఏ అన్యమైనటువంటి విషయముల యొక్క స్పర్శ పనికిరాదు. అందున చైత్రమాసంలో ప్రదోష వేళలో శివానందలహరి మొదలుపెట్టి చెప్పుకోవడం అంటే భగవంతుని యొక్క అనుగ్రహం చేత చెప్పుకుంటున్నాం, వింటున్నాం తప్ప ఆయన అనుగ్రహం లేకపోతే సంభవమా? కాబట్టి ఆయన అటువంటి అద్భుతమైనటువంటి తాండవం చేస్తాడు. ఆ తాండవాన్ని చూడాలని ముచ్చటపడిపోతారట అందరూ. జటాటవీ గలజ్జల ప్రవాహ పావిత స్థలే కదంబలం
గళేవలంబ్యలంబితం భుజంగతుంగమాలికాం ఢమఢమఢమఢమన్ నినాదవడ్డమర్వయం చకార చండతాండవం తనోతు నశివ శివం జటాకటాహ సంభ్రమ భ్రమన్ నిలింప నిఝరీ విలోల వీచి వల్లరీ విరాజమానమూర్ధని ధగద్ధగద్ధగజ్వలల్లలాట పట్టపావకే కిశోర చంద్రశేఖరే రతి ప్రతిక్షణం మమ ధరాధరీంద్రనందినీ విలాస బంధు బంధురస్ఫురద్దిగంత సంతతి ప్రమోదమాన మానసే కృపాకటాక్షధోరణీ నిరుద్ధదుర్ధరాపది క్వచిద్దిగంబరే మనో వినోదమేతు వస్తుని సహస్రలోచన ప్రభృత్య శేషలేఖ శేఖర ప్రసూనధూళిధోరణి విధూసరంగ్రిపీఠభూ అని రావణాసురుడు ఆ తాండవాన్ని వర్ణిస్తూ అగర్వ సర్వమంగళా కళాకదంబ మంజరీ రసప్రవాహ మాధురీ విజృంభణా మధువ్రతం స్మరాంతకం పురాంతకం భవాంతకం మఖాంతకం గజాంధకాంతకాంతకం తమంతకాంతకం భజే కరాళపాల పట్టిక సహస్రలోచన ప్రభృత్యశేషలేఖ శేఖర ప్రసూనధూళిధోరణి విధూసరాంగ్రిపీఠభూ భుజంగరాజమాలయ నిబద్ధజాటజూటక అని కుచాగ్రచిత్రపత్రక ప్రకల్పనైక శిల్పిని త్రిలోచనే మతిర్మమ వృషద్విచిత్రతల్పయోర్భుజంగముక్తికశ్రయో గరిష్టరత్నలోష్టయో సుహృద్విపక్షపక్షయో తృణారవింద చక్షుషో ప్రజామహీ మహేంద్రయో సమప్రవర్తయన్మనః కదా సదాశివం భజే కదా నిలింప నిర్ఝరీ నికుంజకోటరే వసన్ విముక్త దుర్మతి సదా శిరస్తమంజలిం వహన్ విముక్తలోలలోచనల్లలాటపాల లగ్నక శివేతి మంత్రముచ్చర సదా సుఖీ భవామ్యాం పూజావసాన సమయే దశవక్త్రగీతం యశంభుపూజన విధం పఠతి ప్రదోషే తస్య స్థిరాం రథ గజేంద్ర తురంగయుక్తాం లక్ష్మీం స్తథైవ సుముఖీం ప్రదదాతి శంభు అని చెప్పుకున్నాడు. ఆయన తాండవం చేస్తుంటే జటాకటాహ సంభ్రమ భ్రమన్ నిలింప నిఝరీ విలోల వీచి వల్లరీ విరాజమానమూర్ధని ఆయన ఢమ 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 నినాద వడ్డమర్వయ ఢమ 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 అని శబ్దం చేస్తూ ఢమరుకాన్ని మోగిస్తూ తాండవం చేస్తుంటే జటాజూటం అంతా కూడా ఒక బిందెలా నిలబడిపోతే అందులో ఉన్నటువంటి గంగ బయటికి రావడానికి చోటు లేక నెత్తి మీద నీళ్ల బిందె పెట్టుకుని తాండవం చేస్తుంటే నీరు ఎలా పైకి కనపడుతుందో అలా గంగ తుంపర్లుగా పైన పడుతూ ఉంటుందిట. మహారణ్యంలో ప్రవహిస్తున్నటువంటి గంగ ఎలా ప్రవహిస్తుందో కటిక చీకట్లో అలా ఆయన జుత్తు మధ్యలో ప్రవహిస్తున్నటువంటి గంగతో కలిసి సహస్రలోచన ప్రభృత్యశేషలేఖ శేఖర ప్రసూనధూళిధోరణి విధూసరంగ్రిపీఠభూ భుజంగరాజమాలయ నిబద్ధజాటజూటక శ్రియైచరాయ జాయితాం చకోర బంధుశేఖర. ఆయన తాండవం చేస్తుంటే ఒంటి మీద పెట్టుకున్నటువంటి పావులన్నీ జారిపోతూ ఒక్క క్షణం అలా నిలబడితే చాలు మళ్ళీ మేము సర్దుకుంటానికి అవి తత్తరబడిపోతుంటే పావులు అస్తవ్యస్తంగా కదిలిపోతుంటే కుచాగ్రచిత్రపత్రక ప్రకల్పనైక శిల్పిని త్రిలోచనే మతిర్మమ ఆ పార్వతీదేవి ఆలింగనం చేసుకుని ఉన్నటువంటి వాడు పక్కన అమ్మవారు కూడా నాట్యం చేస్తుంటే ఆ తాండవము లాస్యము ఏకకాలంలో జరుగుతుంటే దేవతలందరూ అనేకమైనటువంటి వాద్యములను మ్రోగిస్తుంటే సంధ్యాతాండవం చేస్తున్నటువంటి పరమశివుని యొక్క స్వరూపాన్ని ఆ మూడు కన్నులున్న మహాదేవుణ్ణి కాశీపట్టణంలో గంగానది మధ్యలో ఉన్నటువంటి సైకతం మీద కూర్చుని నా రెండు చేతులు పైకెత్తి నమస్కారం చేస్తూ ఒక్కసారి ఆ మూడు కుందలున్న వాణ్ణి నేను ఇక్కడ దర్శనం చేస్తూ ఆ తాండవాన్ని ఎప్పుడు చూస్తానో ప్రదోష వేళలో ఈ శివతాండవ స్తోత్రాన్ని పూజ చేసి ఎవడు చదువుతున్నాడో వాడి ఇంట యశంభుపూజన విధం పఠతి ప్రదోషే తస్య స్థిరాం రథ గజేంద్ర తురంగయుక్తాం పెద్ద పెద్ద ఏనుగులు గుర్రాలు మొదలైనటువంటివి వీధిలో నిలబడి ఘీంకారం చేస్తుండగా అపారమైనటువంటి ఐశ్వర్యంతో తొలతూగేటటువంటి వాడవుతాడు ఈ తాండవ స్తోత్రం చదివినవాడు అన్నారు. అంత గొప్ప సంధ్యాతాండవం చేస్తుంటాడు ఆయన. అందుకే పరమశివుని యొక్క సంధ్యాతాండవానికి అంత శక్తి, అంత గొప్పదిగా చెప్పబడుతుంది. సంధ్యారంభ విజృంభితం శృతిశిరస్థానాంతరాధిష్ఠితం సప్రేమ భ్రమరాభిరామమసకృత్సద్వాసనాశోభితం భోగీంద్రాభరణం సమస్త సుమన పూజ్యం గుణావిష్కృతం సేవే శ్రీగిరి మల్లికార్జున మహాలింగం శివాలింగితం అంటారు శంకర్లు శివానందలహరిలోనే. సంధ్యాకాలమునందు విజృంభించి తాండవం చేస్తాడు. అటువంటి పరమేశ్వరుడు సాయం తాండవ సంభ్రమాయ జటినే సాయం సమయంలో తాండవం చేస్తుంటాడు. మంచి ఉపకార గుణంతో సంతోషంతో ఉంటాడు ఆ సమయంలో. అసలు రహస్యం ఇంకొకటి ఉంది. సాయంకాలం అంటే పొద్దు వాలిపోయే వేళ అని గుర్తు. అందుకే శ్రీకాళహస్తిలో పశ్చిమాభిముఖుడై ఉంటాడు. శైవాగమంలో
ఏ శివాలయం పశ్చిమాభిముఖం అవుతుందో ఆ శివాలయం చాలా ప్రసిద్ధమైన శివాలయం. పశ్చిమ దిక్కుని చూసిందనుకోండి శివలింగం, చాలా చాలా గొప్పది ఆ శివాలయం. సజ్జోజాత ముఖంతో ఉంది అని గుర్తు. సజ్జోజాత అఘోర తత్పురుష వామదేవ ఈశానములన 5 ముఖములు కదూ. అందులో పశ్చిమాభిముఖమైనటువంటి శివాలయం అంత గొప్పది. శ్రీకాళహస్తిలో ఉండేటటువంటి శివలింగం దగ్గరికి వెళ్ళి ఒక్కసారి నమస్కారం చేస్తే సాయంతాండవ, పొద్దు ఒరిగిపోతున్నప్పుడు, ఇక ప్రాణం మాటగా మారనప్పుడు, ఊపిరి అందక జీవుడు కొట్టుకుంటున్నప్పుడు కాళహస్తీశ్వరుడు ప్రత్యక్షమై ఆఖరి ఊపిరిని భగవన్నామంగా మార్చి వీడు ఆఖరి ఊపిరిలో భగవన్నామం చెప్పాడని తరింపచేస్తాట. అందుకే సాయంతాండవ, పొద్దు వాలిపోతున్నప్పుడు ఉపకారం చెయ్యగలిగినటువంటి లక్షణం ఉన్నటువంటి వాడు. అందుకే తరించడం అనే దానికి అంత తేలిక మార్గాలు కల్పించిన వాడు పరమేశ్వరుడు ఒక్కడు. ఆయన దగ్గరికి వెళ్ళి, అయ్యా మేము తరించాలి, మేము ఇన్నని చెయ్యగలం, మాకేమొచ్చు, ఏం చేస్తాం, తేలిక మార్గం చెప్పండి అన్నారు. దర్శనాదభ్ర సదసి, చిదంబరం వెళ్ళి దర్శనం చేయండి మోక్షం ఇస్తాను. చిదంబరం వెళ్ళి దర్శనం చేయడం అంటే సక్రమ దర్శనం చేయండి. చిదంబరం వెళ్ళి దర్శనం చేయడం అంత కష్టమా అండి? కష్టమే. మనందరం వెళ్ళి నించున్నాం అనుకోండి, ఒక కిటికీ దగ్గర నించోబెడతారు, తెర తీస్తారు, ఒక్కసారి అలా చూస్తాం, తెరేస్తారు, అయిపోయింది వెళ్ళిపోండి అంటే. ఎదురుగుండా ఏముంటుంది? గోడ మీద మారేడు దళాలు ఉంటాయి, దండలు. అదేమిటండి అంతేనా అంటే ఆకాశ రూపమైనటువంటి పరమేశ్వరుడు అంతటా నిండిపోయిన వాడిని ఎలా చూపిస్తావు? ఓ గోడకి మారేడు దళాలు పెట్టి చూపిస్తారు. ఆ ఆకాశ తత్వాన్ని చూడగలిగిన వాడవైతే మోక్షం ఇస్తాడు. అయ్యి బాబో ఇంత తత్వాలు చూడడం ఇవన్నీ మాకెక్కడ వస్తాయి? ఇంకో మాట చెప్పండి. కాబట్టి ఒకవేళ నీకు అది రాకపోతే దర్శనాదభ్రసదసి జననాత్ కమలాలయే, తిరువారూరులో పుడితే మోక్షం ఇచ్చేస్తాడు. తిరువారూరులోనే పుట్టారు త్యాగరాజస్వామి, శ్యామశాస్త్రి గారు, ముత్తుస్వామి దీక్షితారు వారు, ముగ్గురు తిరువారూరే. దానికి కమలాలయం అని పేరు. ఆ ఊళ్ళో పుడితే మోక్షం ఇస్తా. అయ్యా నా చేతిలో ఉందా పుట్టడం, మా అమ్మ ఎక్కడ ఉంటుందో ఆ సమయానికి, లోపల ఉన్న నేను ఎలా చెప్తా? అమ్మ తిరువారూరు వెళ్ళి ఉండమ్మా అని నేను చెప్తానా? ఎలా కుదురుతుంది? ఇంకొక మాట చెప్పండి. పోన్లే, పుట్టేటప్పుడు మీ అమ్మ కడుపులో ఉన్నావు, అన్ని కర్తవ్యాలు పూర్తి అయిపోయిన తర్వాత కాశీ వెళ్ళి ఉండడానికి నీకేమిటి అభ్యంతరం? అందుకని దర్శనాదభ్రసరసీ జననాత్ కమలాలయే కాశ్యాంతు మరణాన్ముక్తి, కాశీలో చచ్చిపోతే మోక్షం ఇచ్చేస్తా. ప్రాణం పోయేటప్పుడు కుడి చెవి దగ్గరికి వచ్చి నేనే తారకం ఉపదేశం చేస్తాను, సరేనా? కాబట్టి కాశీ వెళ్ళిపో. అయ్యా కాశీ వెళ్ళిపోవడానికి కొడుకు హైదరాబాద్లో ఉన్నాడు, కూతురు హైదరాబాద్లో ఉంది, మనవాళ్ళు ఉన్నారు, కాశీ వెళ్ళిపోయి ఉండిపోమ్మంటే ఎక్కడ వెళ్ళిపోతానండి? ఉండిపోగలనా? అలా కుదురుతుందా? పోన్లే స్మరణాత్ అరుణాచలే, పోనీ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణ శివ అనుకుంటూ ఉండగలవా? అలా నోట్లో జ్ఞాపకం వచ్చినప్పుడల్లా అరుణాచల శివ అంటుంటావా? అరుణాచల క్షేత్రంలో ఉన్న శివలింగాన్ని జ్ఞాపకం తెచ్చుకోగలవా? అలా తెచ్చుకుంటే మోక్షం ఇచ్చేస్తాను. పనికి మాలినవన్నీ జ్ఞాపకం వస్తాయి, అది గుర్తొచ్చేస్తే ఇంకేనా అలాంటి వాడు తరించిపోడు. కాబట్టి పరమశివుడంతటి తేలిక మార్గాలు చెప్పినవాడు లోకంలో ఇంకొకడు లేడు. సాయంతాండవ సంభ్రమాయజటినే కాదు, దానికి ఒక పెద్ద రహస్యం ఉంది. అసలు ఆయన ఎక్కడో కైలాస పర్వతం మీద తాండవం చేస్తే, కైలాస పర్వతం మీద తాండవం చేశాడు కాబట్టి అక్కడ అందరూ చూస్తారండి అంటే ఎవరు చూస్తారు? కైలాస పర్వతం అంటే ఎక్కడో ఉండదు. కైలాస పర్వతం అంటే ఎక్కడుంటుంది అంటే ఇదిగో ఇదంతా కైలాసం. ఎలా? ఇదేమిటండి ఇదంతా కైలాసం ఎలా అయింది? పార్వతీ పరమేశ్వరుల యొక్క కేళి జరిగిన చోటు కైలాసం. పార్వతీ పరమేశ్వరుల యొక్క కేళి ఆట అంటే ఏమిటి? తాండవము లాస్యము రెండూ కలిస్తే కేళి అంటారు. తాండవం అంటే ఆంగికము, ఆంగికం అంటే శరీరావయవములు కదిలితే తాండవం అంటారు. ముఖంలో భావ ప్రకటనం చేస్తే లాస్యం అంటారు. అందుకే అమ్మవారు తాండవం చేయదు. ఎందుకనంటే అమ్మవారు కూడా పరమశివుడితో అన్ని విధాలా సమానురాలు. అందుకే నిజతప ఫలాభ్యాం, ఎవరు ఎవరికన్నా ఎక్కువ అంటే చెప్పలేం. ఒక్క విషయంలో మాత్రం తప్పకుండా పార్వతీదేవి కన్నా శివుడే గొప్పవాడు. ఎక్కడ అంటే ఒకప్పుడు పరమశివుడు ఎలా తాండవం చేస్తే అమ్మవారు అలా తాండవం చేసి నువ్వా నేనా తెలియలేదు, ఎవరు గొప్ప చెప్పలేకపోయారు. ఇప్పుడు చిదంబరం వెడదాన్ని రమ్మన్నాడు. అందుకే ఇప్పటికే నటరాజసభ, చిత్సభ అంటారు దాన్ని. ఆ నటరాజసభ చూడాలి. నటరాజస్వామి దేవాలయం ఉండి అక్కడే శరభేశ్వరుడు ఉంటాడు, మీకు లోకంలో ఎక్కడా కనబడడం. అద్భుతమైనటువంటి మూర్తి. అడిగితే ప్రత్యేకంగా తలుపు తీసి చూపిస్తారు. శరభేశ్వరుడని సింహం ముఖంతో 8 కాళ్లతో ఉంటాడు, పక్షి రూపంలో ఉంటాడు.
శరభీశ్వరుడిని శివుడికి ఒక ప్రత్యేకమైనటువంటి అవతారం అది. ఆ శరభీశ్వరుడు ఉన్న చోట ఆ నాట్య మంటపంలో చిదంబరంలో జరిగింది పార్వతీ పరమేశ్వరుల మధ్య పోటీ. శ్రీ మహావిష్ణువుని న్యాయ నిర్ణేతగా పెట్టారు. పరమశివుడు ఎలా తాండవం చేస్తే అమ్మవారు అలా తాండవం చేసింది. ఇద్దరూ చేసేస్తున్నారు తాండవం. ఆపదే ఎవరు గొప్ప చెప్పలేకపోతున్నారు. చూశాడు 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 చూశాడు. పరమశివుడు ఒక్కసారి నిలబడి తన కుడికాలు అంతెత్తు పైకెత్తి పక్కనున్న కుంకుమ భరిణిలో బొటనవేలు ముంచి పైకెత్తి అమ్మవారి యొక్క లలాటాగ్రమునందు తన బొటనవేలుతో బొట్టు పెట్టాడు. పురుషుడు కాలు ఎంతెత్తైనా ఎత్తి తాండవం చేస్తాడు, స్త్రీ అలా చెయ్యదు. దాని గురించి నేను సభలో వివరణ చెయ్యక్కర్లేదు. కాబట్టి అమ్మవారు సిగ్గుపడి ఆగిపోయింది. తాండవంలో పరమశివుడే గొప్ప అని తీర్మానం చేశారు. అప్పటి నుంచి నాట్యానికి చక్రవర్తి పరమశివుడు, నటరాజు. అమ్మవారు తాండవం చెయ్యకపోవచ్చు, లాస్యప్రియ లయకరీ, ఆమెకి లాస్యం అంటే ఇష్టం. ఆమె లాస్యం చేస్తుంది. లాస్యం అంటే భావ ప్రకటనం చేస్తుంది. అంతా కైలాసం అని నేను ఎందుకన్నానో తెలుసా? ఇప్పుడు నేను ఉపన్యాసం చెప్తున్నాను, అంతా అన్నప్పుడు చెయ్యిలా తిప్పాను, అంతా అన్నప్పుడు ఇదంతా అని చూపించడానికి ఒకసారి చెయ్యిలా తిప్పితే ఆంగికం, చెయ్యి కదిపాను, తాండవం. ఇప్పుడు అంతా అన్నప్పుడు నా చెయ్యిలా కదిలింది, శివుడు తాండవ రూపంలో చేతిని కదిపాడు. అంతా అన్నప్పుడు కళ్ళు పెద్దవి చేసి ఇలా చూశాను, లాస్యం, ముఖంలో భావం ప్రకటనమైంది. ఈ భావ ప్రకటనం లాస్యం. ఇలా అన్నప్పుడు చెయ్యి కదపడం తాండవం. తాండవం లాస్యం రెండు కలిస్తే పార్వతీ పరమేశ్వరుల కేళి. ఎక్కడుంది కైలాసం? ఇక్కడే ఉంది కైలాసం. ఎక్కడుంది కైలాసం? ఇదంతా కైలాసం. ఎంత కైలాసం కనబడుతుందంటే ఒకడు వెళ్ళిపోతూ ఉంటాడు, మంచి కోపంతో ఊగిపోతూ ఇలా చూపించి కోపంతో ప్రశాంతంగా ఇలా నిలబడి మాట్లాడతాడా? కోపంతో ఉండి ఊగిపోతూ ఉంటాడు, అప్పుడు అదొక ఆంగికం తాండవం. ముఖం ఎర్ర పడిపోయి కళ్ళు ఇంత పెద్దవి చేసేస్తాడు, లాస్యం. అది చూస్తున్నప్పుడు మిగిలిన వాళ్ళు కూడా భయంగా చూస్తుంటారు, లాస్యం. మీరు నన్ను ప్రశ్న అడగచ్చు, బాగుంది కానండి, ఒక నది పర్వతం నుంచి పడితే తాండవమా లాస్యమా? మరి పర్వతం పైనుంచి కింద పడుతోందిగా, కదలిక ఉందిగా, అప్పుడు తాండవం ఉందా లాస్యం ఉందా? అందులో ఏది ఉందని చెప్పాలి? రెండూ కలిసి ఎలా ఉంటాయి అంటే, నీ కళ్ళకి గంతలు కట్టి అకస్మాత్తుగా జలపాతం దగ్గరికి తీసుకెళ్ళి కళ్ళుకి గంతలు విప్పి అదిగో చూడు జలపాతం అంటే, అబ్బా అంటావే, అప్పుడు నీ రెండు చేతులను కదిపి నీ కళ్ళు పెద్దవి చేసిన తాండవ లాస్యములకు కారణము జలపాతము. కాబట్టి జలపాతమునందు లాస్య తాండవములు ఉన్నాయి. కాబట్టి లాస్య తాండవములు లేనిది ఉండదు, అన్నిటి యందు లాస్య తాండవములు ఉంటాయి. అదే కైలాసం. కాబట్టి ఇదంతా కైలాసమే, పార్వతీ పరమేశ్వరుల యొక్క కేళీ విలాసమే. కాబట్టి సంధ్య యందు తాండవం చేస్తుంటాడు ఆయన. సంధ్య అన్న మాటకు అసలు అర్థం ఏమిటో తెలుసా? ఏరింటికి మధ్యనున్న సంధ్య. చీకటి పోయి వెలుతురు వస్తోంది, సూర్యోదయం అవుతోంది, సంధ్య. సూర్యుడు నడినెట్టి మీదకు వస్తున్నాడు, సంధ్య. సాయంకాలం అయింది, పగలు పోయి రాత్రి వస్తోంది, సంధ్య. ఇవన్నీ సంధ్యలు. ఏ మార్పు లేకుండా కటిక చీకటిగా ఉన్నప్పుడు అర్ధరాత్రి 12 గంటల వేళ ఏదో అయిందని చెప్పుకోవడం ఈ దేశ సంప్రదాయం కాదు. సంధ్య అంటే పొద్దున్న ఉదయం అన్నా అవ్వాలి, మధ్యాహ్నం అన్నా అవ్వాలి, సాయంకాలం అన్నా అవ్వాలి. అంతేగాని అర్ధరాత్రి సంబరాలు చేసుకోవడం ఈ దేశంలో ఉండదు. ఎందుకు ఉండదు అంటే, అర్ధరాత్రిని బట్టి సంవత్సరం వచ్చిందని ఇలాంటి పిచ్చి మాటలు మాట్లాడరు. పొద్దున చేసుకుంటారు ఉగాది, అంతేగాని అర్థం బద్ధం లేకుండా అర్ధరాత్రి సంవత్సరాలు మారాయని వెర్రికేకలేయడం ఈ దేశంలో లేదు. ఎందుకు లేదు అంటే, దానికి వెనక సనాతనమైనటువంటి జ్యోతిష శాస్త్రము, పంచాంగము ఉన్నాయి. దాన్ని బట్టి గ్రహాల యొక్క కదలికల్ని బట్టి సంవత్సరాన్ని నిర్ణయిస్తారు తప్ప అర్థం బద్ధం లేకుండా చేయడం ఇక్కడ ఉండదు. కాబట్టి ఆ సంధ్య అన్న మాటకు అర్థం ఏమిటంటే, ఈ రెండిటి మధ్యలో ఆయన విజృంభిస్తూ ఉంటాడు. ఇప్పుడు చూడండి, నేను మీతో ఒక ఉపన్యాసం చెప్తూ ఒక వాక్యం పూర్తి చేస్తాను. ఆ వాక్యం పూర్తి చేసినప్పుడు నేను పీల్చినటువంటి ఊపిరి పూర్తి అయిపోతుంది. ఊపిరి లోపలికి తీస్తే కదూ నేను మాట్లాడడం. ఊపిరి తీస్తూ మాట్లాడలేను, లోపల వాయువు లేకుండా మాట్లాడలేను అని ఊపిరి పీల్చి ఆ లోపల ఉన్న ఊపిరిని విడిచిపెట్టేటప్పుడు ఊపిరిని వాక్కుగా మార్చి మాట్లాడతాను. మాట్లాడేటప్పుడు ఊపిరైపోయినప్పుడు ఒక్క క్షణం ఆపుతాను అని మళ్ళీ పీల్చుకుంటాను. అప్పుడు నిశ్శబ్దం ఉంటుంది ఆ పీల్చుకున్నప్పుడు.
కానీ ఈ రెండు వాక్యాల మధ్యలో లోపల శివుడు తాండవం చేస్తుంటాడు. తరువాత నువ్వు ఇది చెప్పాలి, ఇది చెప్పాలి, ఇది చెప్పాలి, జ్ఞాపకం తీసుకొస్తూ దీన్ని చెప్పు, దీన్ని చెప్పు, దీన్ని చెప్పిన వాక్యాలుగా మార్చి ఊపిరిని అందిస్తూ ఉంటాడు. లోపల ఆయన విజృంభించి తాండవం చేస్తున్నాడు కాబట్టి వాక్యాలు వస్తున్నాయి, లేకపోతే ఎక్కడి నుంచి వస్తాయి? కాబట్టి సంధ్యయందు తాండవం అన్న మాటకు అర్థం అది. ఆ రెండు సంకల్పముల మధ్య, రెండు మాటల మధ్య, రెండు వాక్యముల మధ్య, రెండు ఊపిరిల మధ్య, ప్రతి దాని మధ్యలో ఉండి విజృంభింపజేస్తూ ఉంటాడు కాబట్టి ఆయన సంధ్యాతాండవం చేస్తాడు అని పిలుస్తాం. కాబట్టి తాండవ సంభ్రమాయ జటినే, జటి అంటే జటలు కట్టినటువంటి వాడు. ఆయన జుత్తు ఏదో విలాసంగా దువ్వుకుని రామచంద్రమూర్తి యొక్క జుత్తుని వర్ణిస్తారు, అయితే అమ్మవారి కబరీబంధాన్ని వర్ణిస్తారు. అలా కేశ సంస్కారం చేసుకుని చక్కగా దువ్వుకునే ఉండదు ఆయన జుత్తు. ఆయన జుత్తు జటలు కట్టేసి అరుణ జటేశ్వరుడు అని పిలుస్తారు. ఎర్రటి జటలు కట్టి ఇలా జటలు జటలు కింద వేలాడుతూ ఉంటుంది. ఆయన ఎప్పుడైనా చాలా ఆగ్రహాన్ని పొందాడనుకోండి, వెంటనే ఒక జటని పెరికి కొండకేసి కొడతాడు. కొడితే ఆ కొట్టినప్పుడు అందులోంచి ఉగ్రభూతములు ఏర్పడుతుంటాయి. అంత శక్తి ఆ జటకి. ఒకప్పుడు సతీదేవి శరీరాన్ని విడిచిపెట్టింది అని తెలిసింది. తెలియగానే ప్రశాంతంగా కూర్చున్నవాడు పైకి లేచాడు. అర్జుండుగ్రుడు నీలకంఠుడి బదైచారాతి దష్టోష్టుడై ఆజ్యద్ధౌరి మృగేంద్ర ఘోషమున భీమ ప్రక్రియం నవ్వుచున్ విద్యుద్వహ్ని శిఖా సముచ్చయ రుచిన్ వెల్గొందు చెంచెజ్జటన్ సద్యక్రోధముతోడ పూంచి వైచన్ క్షమాచక్ర మధ్యంబునన్ అన్నారు. సతీదేవి శరీరం విడిచిపెట్టిందంటే కోపం వచ్చి జటని పెరికి ఒక్క దెబ్బ కొట్టాడంతే. వచ్చే భూతం ఎలా ఉంటుందో అందులోంచి పోతన గారి పద్యం అలా వెళ్ళింది. అభ్రం లిహాదభ్ర విభ్రమాభ్రభ్రమ కృన్నీల దీర్ఘ శరీరమమల ప్రజ్వలజ్వలన దీప్త జ్వాలిక జ్వాల జజ్వల్యమాన కేశములు మెరయ జండ దిగ్వేదండ శుంఠాభ దుర్దండ సహస్రద్యుతిహేతి సంఘమొప్ప వీక్షణత్రయలోక వీక్షణద్యుతిలోక వీక్షణతటి నిరీక్షమగుచు గ్రకచ కఠిన కరాళ దంస్ట్రలు వెలుంగ ఘనకపాలాస్తి మాలికలు దనర అఖిలలోక భయంకరుండగుచు వీరభద్రుదయించమారట రుద్రుడగుచు. ఆ జటని కొట్టినప్పుడు అందులోంచి పైకొచ్చాడు. ఆయనకి ఎందుకు జటలు కట్టి ఉంటుంది అంటే గంగ నిరంతరము ప్రవహిస్తుంటుంది ఆయన యొక్క శిరస్సు ఆ జటాజూటమునందు. అంత పెద్ద జటాజూటం ఉండి అందులో గంగ ఉంటుంది కాబట్టి కపర్ది అని ఒక్కసారి తలుచుకున్నారనుకోండి, గంగకి ఒక్కదానికే ఒక లక్షణం ఉంది. గంగా స్నానానికి కాశీ వెళ్ళమని లేదు, అంటే వెళ్ళొద్దని నేను అంటలేదు, వెళ్ళాలి జీవితంలో తప్పకుండా. ఆర్తితో గంగా స్నానం చెయ్యాలని గంగా నది గంగా నది గంగా నది కాశీఖండంలో చెప్తాడు. మూడు మాటలు గంగా నది గంగా నది గంగా నది అని ఎవరంటాడో వాడు గంగా స్నానం చేసినట్టు. గంగా స్నానానికి ఉన్నన్ని మినహాయింపులు, గంగా స్నానానికి ఉన్నన్ని నియమాలు ఏ ఇతర నదికి కూడా లేవు. ఒక్క గంగా స్నానానికి అంత ప్రత్యేకమైనటువంటి విశేషాలు ఉన్నాయి. అంత గొప్పది గంగమ్మ. అటువంటి గంగ పరమశివుని యొక్క జటాజూటమునందు ఉంటుంది. అందుకే ఎప్పుడైనా తీర్థయాత్రకు బయలుదేరితే, నేను చెప్పట్లేదు, పురాణంలో వ్యాసుడు చెప్పిన మాటల్ని చెప్తున్నాను. నమ కపర్దిని చ వ్యుక్త కేశాయ చ అని రుద్రాధ్యాయం. పెద్ద జటాజూటంతో ఉంటే శివుడు, బోడిగుండు చేసుకుని సన్యాసిగా వెడితే శంకరాచార్యుల వారు. ఆయనే 2 రూపాలతో ఉంటాడు. ఆయన యొక్క జటాజూటాన్ని మనసులో స్మరించి కపర్ది 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 అని నమస్కారం చేస్తే తీర్థయాత్రకి వెళ్లకుండా అడ్డగించగలిగినటువంటి ఆ ప్రతిబంధకాలు ఉంటాయి, వాటిని తొలగిస్తాడు ఈశ్వరుడు. ఎందుకంటే తీర్థయాత్ర చేస్తాను అని సంకల్పం చేయగానే జరగకుండా చూసే ఉగ్రభూతాలు ఉంటాయి, వీడు తరిస్తాడని. అవి పక్కకి దేని చేత వెళ్ళిపోతాయి అంటే కపర్ది అన్న నామాన్ని స్మరిస్తే చాలు. గంగానది చేత తలపబడినటువంటి జటలు కలిగినటువంటి వాడు అని. ఆ తడిసినటువంటి కారణం చేత ఎర్రటి జటలు కట్టి ఉంటుందా ఆయన యొక్క జటాజూటమంతా. అంత పెద్ద జటాజూటం ఉన్నవాడు అది ఒక్కసారి మనసులో స్మరిస్తే చాలు, మన పాపములన్నీ పోతాయి. 2, ఆయన జుత్తు జటలు ఎందుకు కట్టి ఉంటుంది అంటే దానికి ఒక కారణం ఉంది. కేశ సంస్కారం రోజు చేసుకుంటున్నాడు అనుకోండి, అంటే జుట్టు సంస్కరించుకోవడం అంటే దువ్వుకోవడం. జుట్టు చక్కగా దువ్వుకుంటున్నాడు అనుకోండి, దానికి ఏదో తైలి సంస్కారం చేసి నూనె రాసి చక్కగా దువ్వుకుంటున్నాడు అనుకోండి, వాడి జుట్టు చక్కగా ఉంటుంది. అసలు మనిషి
అందంగా ఉన్నాను అని అనుకోవడానికి అన్నిటికన్నా దేని గురించి తాపత్రయపడతాడంటే జుత్తు గురించే తాపత్రయపడతాడు. అందుకే చూడండి, ఇంట్లోంచి బయటికి వెళ్ళేటప్పుడు ఓ సంచిలో గబుక్కుని బురద ఏదైనా మీద పడుతుందేమో అని ఇంకో పంచేం సంచిలో పట్టుకు వెళ్ళడం, ఓ దువ్వెన మాత్రం జేబులో పెట్టుకుంటాడు. ఆ జుత్తు దువ్వుకోవాలి. గబగబా ఎక్కడ పడితే అక్కడ అద్దం కూడా లేకుండా నిష్ణాతులై పాపిడి తీసుకుని దువ్వేసుకుంటుంటారు. అలా తలకాయ దువ్వుకోవడం దేనికి అంటే అందంగా ఉన్నాను అందంగా ఉన్నానని. అందుకే పరమేశ్వరుడు ఏం చేస్తాడంటే, ఓరి పిచ్చివాడా, ఈ జుత్తు చూసుకు మురిసిపోతున్నావు, ఎందులోంచి వచ్చావో అందులోకి వెళ్ళిపోయే సమయం దగ్గర పడిపోతోంది, పెట్టి సర్దడం మొదలుపెట్టు, తొందరపడు. అక్కడ ఇక్కడ కాదు, గుండెల మీద వెంట్రుకలు కూడా తెల్లబడిపోతాయి. తెల్లబడిపోయి పెట్టి సర్దరా, ఎందులోంచి వచ్చావో అందులోకి వెళ్ళిపోతాయిరా, రంగులన్నీ తెలుపులోంచి వస్తాయి, రంగులన్నీ తెలుపులోకి వెళ్ళిపోతాయి. ఎందులోంచి వచ్చావో అందులోకి వెళ్ళిపోతావు. కాబట్టి సర్దేసుకో పెట్టి. మనుష్య శరీరం మళ్ళీ వస్తుందా? చెప్పరా భగవన్నామం, రాయి కాసేపు భగవన్నామం, వెళ్ళు ప్రదక్షిణం చేయి, చదువుకో శివానందలహరి. చెప్పడానికి జుత్తు తెలుపు చేస్తాడు. అందుకే దూర్జటి కూడా దంతంబుల్ పడనప్పుడే తనువుయందారూఢి ఉన్నప్పుడే కాంతాసంఘము రోయనప్పుడే జరాక్రాంతంబు కానప్పుడే వింతల్ మేన చెరించునప్పుడే కురుల్ వెల్వెల్ల కానప్పుడే చింతింపల్ వెనవీ పదంబుజములన్ శ్రీకాళహస్తీశ్వర అన్నాడు. జుత్తు తెల్లబడక ముందు శ్రీకాళహస్తీశ్వరాన్ని స్మరించాలి, దర్శించాలన్నాడు. అందరి జుత్తు దువ్వుకుంటారు, అందరి జుత్తు బాగా ఉండాలని చూసుకుంటారు. శంకరుడు ఆయనకి ఆ లెక్కే ఉండదు. అసలు ఆ జుత్తు గురించి పట్టించుకోడంటే మిగిలిన శరీరం గురించి పట్టించుకుంటాడనే కాదు. అసలు మీకు ఒక పెద్ద చమత్కారం చెప్తాను. ఆయన అంతటి అందగాడు లేడు, ఆయన అంతటి ఆధ్యాత్మిక వైభవం ఉన్నవాడు లేడు. అందుకే ఆయన ఎప్పుడూ తనలో తాను రమిస్తూ ఉంటాడు. కాబట్టి బాహ్య స్పర్శ ఉండదు. కాబట్టి గంగ యొక్క తడి చేత ఆయన జుత్తంతా జటలు కట్టేసి జటలుగా పడిపోయి ఉంటుంది. ఆ జటలన్నింటినీ తీసి పెద్ద మూట కింద కడతాడు, జటాజూటం. అందుకే శివుడికి కిరీటం పెట్టి చూపించారు. కిరీటము లేని సార్వభౌముడు ఆయన ఒక్కడే. ఆయన యొక్క జట ముడి ఎంత ఉంటుంది అంటే వ్యోమవత్ వ్యాప్త దేహాయ, ఆకాశమంత జట ముడి వేసుకుని ఉంటాడు. కాబట్టి బాహ్యస్పర్శ లేనివాడు అంతర్ముఖత్వంతో ఉంటాడు. లోపల రమిస్తూ మనందరి లోపలికి చూస్తూ ఉంటాడు. బాహ్య పటాటోపాన్ని చూడ్డం, వీడు ఎంత రొట్టట్టుకొచ్చాడు, ఎనిమిలో దళాలట్టుకొచ్చాడు, ఎక్కడ పట్టుకొచ్చాడు, ఇవి చూడ్డం, ఎలా తెచ్చాడు, వీడి మనసులో భక్తి ఎంత ఉంది చూస్తాడు. ఆ భక్తి ఉన్నవాడు తృణం పట్టుకొచ్చి ఇవ్వనివ్వండి, పరవశించిపోయి ఎత్తి నెత్తి మీద పెట్టుకుంటాడు. లేదు, నేనే తెచ్చానని పొంగిపోయి నేనని అహంకారంతో తెచ్చిన దాన్ని చూసి ఓ నవ్వుతాడు. నువ్వెక్కడి నుంచి తెచ్చావురా? నేను సృష్టించినవి నువ్వు తెచ్చావు. నువ్వు తేవడానికి నువ్వేది సృష్టించగలవు? గడ్డి పరక సృష్టించగలవా అంటాడు. అందుకని ఆయన మనలోకి చూడగలడు, మన భావములను చూడగలడు, భక్తికి పరవశుడు కాగలడు. అందుకు శంకరాచార్యుల వారు అంటారు, వటుర్వా గేహీవా ఇతిరిపి జటీవా తదితరో నరోవా యక్కశ్చిత్ భవతు భవకింతేన భవతి యదీయం హృత్పద్మం యది భవతదీనం పశుపతే తదీయస్త్వం శంభో భవసి భవభారంచ వాసి. నువ్వు వటుర్వా, ఉపనయనం చేసుకున్న బ్రహ్మచారివా, సంసారంలో ఉన్నావా, కాషాయం కట్టుకున్న సన్యాసివా, జటలు ముడేసుకున్నావా, ఎవడెక్ కావాలరా ఈ బాహ్య పటాటోపం శివుడికి అక్కర్లా. నీ మనస్సన్న పద్మాన్ని ఆయన పాదాల దగ్గర పెట్టావా చెప్పు, నీ వెంట పరిగెడతాడు ఆయన. ఇది భవదధీనం పశుపతే తదీయస్త్వం శంభో భవసి భవభారంచ వాసి. అలాగనే ఆయన ఎప్పుడు జటలు కట్టుకుని ఉంటాడు అనుకుంటున్నారేమో. ఆయన యొక్క అందం అసలు నిజంగా ఆయన బాహ్యంలో ఉన్నప్పుడు ఆయన రూపం ఎలా ఉంటుందో లింగపురాణం వర్ణించింది. అప్రాకృత శరీరం తం అతిమన్మథరూపిణం ఘృతరీతి ఘనీభూతం సచ్చిదానంద విగ్రహం అంది. అప్రాకృత శరీరం, ఆయనది మామూలు శరీరం కాదు, పేరుకున్న నెయ్యిలా ఘనీభవించి కనపడతాడు. మామూలుగా కరిగిపోయిన నేతి రూపం లేదు, కానీ అది తనంత తాను పేరుకున్నట్టు మనకి కనపడడానికి ఒక రూపాన్ని పొందుతాడు. అసలు యథార్థానికైన రూపం అగ్నిముఖంబు పరాపరాత్మకమాత్మ కాలంబు గతి రత్నగర్భ పదము శ్వశనంబు నీయుర్పు రసన జలేషుండు దిశలు కర్ణంబులు దివము నాభి సూర్యుండు కన్నులు శుక్లంబు సలిలంబు జఠరంబు జలదులు చదలు శిరము సర్వౌషధులు రోమచయము శల్యంబులద్రులు మానస మమృతకరుండు ఛందములు ధాతువులు ధర్మసమితి హృదయము ఆస్య పంచకముపనిషద ఆహ్వయంబైన నీరూపు సదసత్వమై శివాఖ్యయై స్వయం జ్యోతి యొప్పు వాద్యమగుచు అన్నారు. ఆయన అడుగు తీసి అడుగు వేస్తే కాలం,
సూర్యుడు ఆయనకు ఒక కన్ను, చంద్రుడు ఒక కన్ను, అగ్ని ఒక కన్ను. ఆయన యొక్క ఆ శరీరంలో ఉండేటటువంటి భూమికలే సమస్తమైనటువంటి శాస్త్రములు ఇవన్నీ కలిపి ఒక విరాట్ స్వరూపంగా ఉంటాడు. ఆయన కనపడినప్పుడు ఎంత అందంగా ఉంటాడంటే కోటి సూర్య ప్రతీకాశం అతిమన్మధరూపిణం విచిత్ర వసనంచాధ. ఆయన ఎంత గొప్పగా ఉంటాడంటే కోటి సూర్యులు ఏకకాలంలో ప్రకాశిస్తే ఎలా ఉంటాడో అలా ఉంటాడు. విచిత్ర వసనంచాధ, మంచి బంగారు రంగు పట్టుబట్ట కట్టుకుంటాడు. మరి ఏనుగు చర్మం కట్టుకుంటాడు కదండి. అంటే గజాసుర సంహారం చేసినప్పుడు గజాసురుడికి వరం ఇచ్చాడు, నీ తోలు నీ కట్టుకుంటాను, దానికి దుర్గంధం ఉండదని. అందుకుని కట్టుకున్నాడు గజాసురుడి కోసం. ఉత్తప్పుడు బ్రహ్మాండమైన బంగారు అంచు పట్టుపంచ కట్టుకుంటాడు. అందుకే గౌరాభం ద్యుతి సంయుక్తం చంద్రరేఖా విభూషితం. గౌరాభం తెలుపు పసుపు ఎరుపులు కలిసినటువంటి రంగుతో ప్రకాశిస్తూ ద్యుతి సంయుక్తం అటువంటి కాంతితో గౌరాభం ద్యుతి సంయుక్తం చంద్రరేఖా విభూషితం. శుక్లపక్ష తదియనాటి చంద్రరేఖని శిరస్సులో కిరీటమునందు అలంకారం చేసుకుంటాడు. అలంకారం చేసుకున్నటువంటి వాడు సుప్రసన్నం సులావణ్యం సుహాసంచ విభూషితం. ఆయన ఎప్పుడు చిరునవ్వులు చిందిస్తూ ఉంటాడు. ఆయన నడిచి వెళ్ళిపోతూ ఉంటేట సూర్యేణ చిత్రితం మూర్ధ్ని చంద్రదండ విరాజితం. సూర్యుడు ఆయన పైన గొడుగుగా ఉంటాడు, చంద్రుడు ఆ గొడుక్కి కర్రగా ఉంటాడు. గంగా చ యమునా చైవా విధర్తు స్మనుచామరే. గంగా యమున రెండు పక్కల నిలబడి ఆయనకి చామరం వేస్తూ ఉంటాయి. అటువంటి రూపంతో అంత అందగాడిగా ఉంటాడు. పైకి జటలు కట్టిన వాడిలా ఉంటాడు. అందుకే భిన్న రూపాలు. అందుకే పుష్పదంతుడు శివమహిమ్నా స్తోత్రం చేస్తూ నమో నీధిష్టాయ ప్రియతవదవిష్టాయ చ నమో నమో వర్షిష్టాయ త్రినయన అవిష్టాయ చ నమో అని, బాగా దూరంగా ఉండేవాడు ఆయనే, బాగా దగ్గరగా ఉండేవాడు ఆయనే, ఎప్పుడో పుట్టిన ముషిలైనా ఆయనే, ఎప్పుడూ యువకుడుగా ఉండేవాడు ఆయనే. అన్ని భిన్నత్వాలు ఉంటాయి. జటిని తనలో తాను రమిస్తూ బాహ్యస్పర్శ లేకుండా కూర్చునేవాడు ఆయనే. అంత మోహనాకారంతో నిలబడగలిగిన వాడు ఆయనే. అందుకే ఆయన రూపం చూస్తే శ్రీ మహావిష్ణువు అంతటి వాడు మోహించాడు. అబ్బా ఎంత అందంగా ఉంటావయ్యా శివ అన్నాడు. కాళహస్తీశ్వర శతకం చేస్తూ ధూర్జటి ఒక మాట అన్నాడు. వన్నే ఏనుగుతోలు దుప్పటము బువా కాలకూటంబు చేగిన్నే బ్రహ్మకపాల ముగ్రమగు భోగే కంఠహారంబు నిన్నీలాగున నుండియున్ తెలిసియున్ నీపాద మూలంబునన్ చేర్చెన్ నారాయణుడిట్లు మానసమునన్ శ్రీకాళహస్తీశ్వర అని అడిగాడు. శివ, అసలు విష్ణువు నిన్ను చూసి అంత పరవశించిపోవడం ఏమిటయా? అబ్బా ఎంత అందగాడివి ఎంత అందగాడివి అని స్తోత్రం చేయడం ఏమిటయా? వన్నే ఏనుగుతోలు దుప్పటము, కట్టుకునేది చూస్తే ఓ ఏనుగు యొక్క తోలు పీకి పచ్చి తోలు కట్టుకుంటావు. వన్నే ఏనుగుతోలు దుప్పటము బువా కాలకూటంబు, తినే ఆహారం చూస్తే హాలాహలాన్ని భక్షిస్తూ ఉంటావు. బువా కాలకూటంబు చే గిన్నె బ్రహ్మకపాలము, చేతిలో పట్టుకునేటటువంటి గిన్నె బ్రహ్మకపాలం పట్టుకుంటావు. ఉగ్రమగు భోగే కంఠహారంబు, మెళ్ళో ఏమైనా పెద్ద గొలుసేసుకుంటావా? పెద్ద పాము వేసుకుంటావు. నిన్నీలాగున నుండియున్ తెలిసియున్, ఇలా ఉన్న నిన్ను చూసి నీ పాదమూలంబునం చేర్చెన్నారాయణుడిట్లు మానసమునం శ్రీకాళహస్తీశ్వర. అంత అందంగా ఉంటాడు. శాంతాకారం భుజగచయనం పద్మనాభం సురేశం విశ్వాధారం గగన సదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగిహృజ్యానగం యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం. అటువంటి విష్ణువు నిన్నెలా సంతోషపడిపోయాడయా చూసి? అంటే అసలు ఆయనకున్నటువంటి 63 లీలామూర్తులలో పరమశివుని యొక్క యథార్థమైన అలంకృత స్వరూపం అంత అందంగా ఉంటుంది. ఆయన ఇష్టపడేది పరమ భక్తితో జీవనం చెయ్యడాన్ని ఇష్టపడతాడు తప్ప బాహ్యపటాటోపాన్ని ఇష్టపడడం. అది చెప్పడానికి జటిని, జటలు కట్టినటువంటి శరీరంతో ఉన్నటువంటి పరమశివుడు. మనం కూడా లోపల సంగము లేకుండా నిజంగా అంత భక్తితో ఉన్నవాడు ఎవడున్నాడో వాడు ఎంత పెద్ద పట్టు పంచ కట్టుకున్నాడు, ఎంత గొప్ప లాల్చీ వేసుకున్నాడు, ఎన్ని బంగారం గొలుసులు మెడలో వేసుకున్నాడు, ఇవి శివుడికి అక్కర్లేదు. శివుడికి ఏం కావాలి? భక్తి ఒక్కటే. ఆ భక్తి ఉన్నదా నెత్తి మీద పెట్టుకుంటాడని చెప్పడానికి జటిని. పైగా ముందు సాయం తాండవ సంభ్రమాయ, తాండవం చేసేటప్పుడు ఆ జుత్తే విసురుతాడు, విసరబడుతుంది.
జటినే సేయం నతిశంభవే సా ఇయం ఈ ఇప్పుడు నేను చేస్తున్న ఈ నమస్కారం ఏదుందో శంకరా ఆ నమస్కారము నీకు చెందుగాక. పతిశంభవే, పతి అంటే గతి అని అర్థం. మనందరికీ పతి ఎవరు అంటే పరమేశ్వరుడు ఒక్కడే. అందుకే పతిం విశ్వస్యాత్మేశ్వరగుం శాశ్వతగుం శివం అచ్యుతం అంటాం. పతి అంటే చేరవలసినవాడు. ఎంత ఐశ్వర్యవంతుల ఇంట్లో ఆడపిల్ల పుట్టనివ్వండి, ఆ పిల్ల పెళ్ళై భర్త దగ్గరికి వెళ్ళలేదనుకోండి, సమాజము చులకనగా చూస్తుంది, పుట్టింటి వారికి బాధగా ఉంటుంది. ఆమె పరిపూర్ణురాలైంది అని గుర్తు ఏమిటంటే భర్త పక్కన కూర్చున్నప్పుడే ఆ సుమంగళిత్వం, ఆ గౌరవం దక్కుతుంది. ఎంత ఐశ్వర్యవంతురాలన్న దానితో సంబంధం లేదు. సభర్తృక సువాసిని, ఆమెకి భర్త జీవించి ఉన్నాడు అంతే. ఆ ఐదోతనంతో కనపడితే చాలు, సాక్షాత్ కామాక్షి నమస్కారం చేసేస్తాం. అదొక్కటి లేకపోతే అమంగళత్వం. కాబట్టి పతి ఉంటే మంగళత్వం, పతిని చేరిపోతుంది. ఆడపిల్ల ఎలా తరించిపోయింది అంటే పతిని చేరిపోయి తరించిపోయింది. బాహ్యంలో పతి సతి ఆడ మగ అన్న వివక్ష. ఆధ్యాత్మిక జీవనంలో అందరం ఆడవాళ్ళమే, మగవాళ్ళు ఉండరు. మనందరికీ కూడా పతి ఎవరు? పరమేశ్వరుడు ఒక్కడే. ఆయన లోపల ఉన్నాడు కాబట్టి దీనికి విలువ. భరించినవాడు, ధరించినవాడు, పోషించినవాడు అన్నీ భర్త. భర్త ఏం చేస్తాడు? ఆడదాని గౌరవాన్ని పెంచుతాడు. ఆమెకి సంతానం కలిగేటట్టుగా చేసి ఆమెకి అమ్మా అని పిలిపించుకునేటటువంటి భాగ్యం కలిగేటట్టు చేస్తాడు. తానెన్నో పుణ్యకర్మలు చేసి చేసిన పుణ్యంలో సగభాగం భార్యకి వెళ్ళిపోతుంది, ధారబొయ్యక్కర్లేదు. భర్త చేసిన పుణ్యంలో సగం భార్యకి వెళ్ళిపోతుంది అంతే, తనంత తాను వెళ్ళిపోతుంది. అందుకే భర్త చేసిన ఉపకారం చెయ్యగలిగిన వాడు లోకంలో లేడు. కన్న తండ్రి అలా ఇవ్వడు, అన్నదమ్ములు ఇవ్వరు, సమాజంలో ఎవరూ ఇవ్వరు. భర్త చేసిన పుణ్యంలో సగం భార్యకి వెళ్ళిపోతుంది. అంతటి అపరిమితాన్ని ఇస్తాడు. అందుకే రామాయణంలో అనసూయమ్మ చెప్తుంది, ఎవరిచ్చినా మితం, భర్త ఇచ్చినది అపరిమితం. అటువంటి భర్త పతి అన్నీ ఆయన ఇస్తే ఆయనని చేరడమే పతివ్రత యొక్క లక్షణం తప్ప మనసులో ఇంకొక భావన ఉండదుగా. ఇంకొక భావన ఉందనుకోండి, పతి అయినటువంటి భర్త యందు ప్రీతి లేకుండా పరపురుషుని యందు ప్రీతి ఉంటే, నేను నా నోటితో దాని గురించి వ్యాఖ్యానాలు చెయ్యక్కర్లేదు. నేను మాట్లాడుతున్నది పతివ్రత గురించి చెప్తున్నాను. పతియందు ఉత్తమ భావనతో ప్రేమతో ఆయన పక్కకి చేరిపోయిన ఇల్లాలు ఎలా పూజనీయురాలో ఆయన పక్కకి చేరడం, ఆయన తోడిదే తన జీవితం అని నమ్మి బతికేస్తుంది అంతే. ఎంతమందినైనా వదిలిపెట్టి ఆయనతో వెళ్ళిపోతుంది. మనందరికీ పతి పరమశివుడు. మనందరం ఏం చెయ్యాలి అంటే ఆయన్నే చేరాలి. ఆయనని చేరుకోవడమే మన జీవితాలకన్నిటికీ కూడా పరమ ప్రయోజనమని ఆయన సేయం పతి శంభవే, పతి నతి. నా నమస్కారం చేస్తున్నాను. నా నమస్కారాలన్నీ కూడా శంభుదేవుడైనటువంటి ఆ పరమశివుడు పతి కనుక ఆయనని చేరడానికి మార్గమై ఆయనే నన్ను అనుగ్రహించి నన్ను తనవాడిగా చేర్చుకొనుగాక. అందుకుని నమస్కరించు. నమః, నేను కాదు చెయ్యగలిగిన వాణ్ణి, నేను కాదు చేరగలిగిన వాణ్ణి, ఆయనే నన్ను చేర్చుకోవాలి అని అంత అందమైనటువంటి శ్లోకాన్ని ప్రతివారు కంఠగతం చేసి ప్రతిరోజు ఒక్కసారైనా చెప్పవలసినటువంటి శ్లోకం. నిత్యాయ త్రిగుణాత్మనే పురజితే కాత్యాయని శ్రేయసే సత్యాయాది కుటుంబినే మునిమన ప్రత్యక్ష చిన్మూర్తయే మాయా సృష్ట జగత్రయాయ సకలాం నాయాంత సంచారిణే సాయం తాండవ సంభ్రమాయ జటినే సేయం పతిశంభవే నతిశంభవే అని అద్భుతమైనటువంటి శ్లోకాన్ని శంకర భగవత్పాదులు ప్రతిరోజు చదువుకోవలసిందిగా మనకు అందించారు. చక్కగా కంఠగతం చేసి ఆ శ్లోకాన్ని చదువుకుని మనందరం శివానుగ్రహాన్ని పొందుతాం. ఇవాళ ఈ ఒక్క శ్లోకమే అయింది, పర్వాలేదు. అదేమైనా సిలబస్సా అవ్వాలని చెప్తున్నది శివుడి గురించి ఒక్క మాట అర్థమైతే చాలు. రేపటి రోజున ఇంకొక పరమాద్భుతమైనటువంటి శ్లోకం పరమేశ్వరుడు నా చేత పలికించాలి అని ఆయనకి నమస్కారం చేస్తూ తిరిగి రేపు సాయంకాలం 6:30, 7 మధ్యలో, ఖచ్చితంగా 7:15, నేను చెప్పలేను కానీ 6:30, 7 మధ్యలో ఏదో ఒక సమయంలో ఉపన్యాసం ప్రారంభం అవుతుంది. అందరం రేపు కలుసుకుందాం. మంగళాశాసనపరై మదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం.